33 సంవత్సరాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆచార్యుడిగా పనిచేసి అటు బోధనలోనూ ఇటు పరిశోధనలోనూ తనదైన ముద్ర వేసుకున్నటువంటి కంటాయపాలెం మురళీ మనోహర్ అనేక అస్తిత్వ సామాజిక ఉద్యమాలకు వామపక్ష భావజాలాలకు నిలయమైన కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిపాలనా సంస్కరణలలోనూ అదేవిధంగా దూర విద్యకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ అటు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట రాష్ట్రంలోనే నాన్ పొలిటికల్ జాక్ని ఏర్పాటు చేసి ఉద్యమాలలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి ప్రొఫెసర్ కంటాయపాలెం మురళీ మనోహర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు పీవీ మీడియాతో తన అంతరంగాన్ని పంచుకోబోతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. వాస్తవానికి నేను వరంగల్లో జన్మించాను. మాది ఒక రాజకీయ నేపథ్యం గల కుటుంబం. వాస్తవానికి మా ఫాదర్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాల్లో పనిచేశాడు. ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవాడు. అతను తెలంగాణ వ్యాప్తంగా పివి నరసింహారావు దగ్గర పనిచేస్తూ ఆ స్టేట్ కాంగ్రెస్ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. కానీ అతను బయట తిరగడం వల్ల మా కుటుంబం చాలా బీదతనంతో మొదటి నుంచి కష్టాలు పడుతూ ఉండేది. మా మదరే మమ్మల్ని పెంచింది. మా మదర్ ఒక స్కూల్ పెట్టింది, చిన్న స్కూల్ పెట్టి ఆ స్కూల్ పిల్లలు చదువు చెప్పి దానికి వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివించింది. మా అన్నయ్య, మా చెల్లె ఈ ముగ్గురిని చదివించడానికి ప్రయత్నాలు చేసింది. అక్కడి నుంచి కొన్ని వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ముల్కనూరులో ప్రైమరీ స్కూల్లో చేరటం, ఆ తర్వాత వరంగల్కి వచ్చి మళ్ళీ మిగతా గవర్నమెంట్ స్కూల్స్లలో వస్తానియా స్కూల్లో, ఆ తర్వాత మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలో పియూసీ, బిఏ, ఎంఏ, పీజీ సెంటర్లో చేయడం జరిగింది. వస్తానియా స్కూల్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సారు, మీరు ఒకే స్కూల్లో చదివారు సార్? ప్రొఫెసర్ జయశంకర్ చాలా సీనియర్ మాకు. యాక్చువల్గా వస్తానియా స్కూల్లో టీచర్గా అపాయింట్ అయ్యాడు. నేను అప్పుడు స్కూల్లో చదువుతున్నా. ఇద్దరు కలిసి ఒకే విశ్వవిద్యాలయంలో ఒకే ఇన్స్టిట్యూట్లో ఆయన టీచర్గా, నేను విద్యార్థిగా ఉంటుంది. విశ్వవిద్యాలయంలో కలీగ్స్ కూడా పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో కూడా కలీగ్స్గా పనిచేస్తాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారులుగా పనిచేస్తాం. అయితే ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక మంది స్టార్ వర్డ్స్ ఉన్నారు. ఆ స్టార్ వర్డ్స్లో మీరు కూడా వన్ ఆఫ్ ది స్టార్ వర్డ్. అయితే కాకతీయ యూనివర్సిటీలో వచ్చినటువంటి మంచి మంచి సంస్కరణలలో కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యను, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ని అసలు దాన్ని ప్రారంభించడానికి ఆద్యులు మీరే. ఎస్డిఎల్సి అంటే దూర విద్యకు మురళీ మనోహర్ సార్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డారు. అసలు ఆ ఆలోచన ఎందుకు, దేనికోసం పెట్టారు, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి? ఇక్కడ ఒక నేపథ్యం చెప్పాల్సిన అవసరం ఉంది. వరంగల్లో ప్రధానంగా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రొఫెసర్ వెంకట్రామయ్య గారు చాలా తీవ్రమైన కృషి చేశారు. వారు ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉంటూనే ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ ప్రిన్సిపాల్గా అపాయింట్ అయిన తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం రావడానికి ఎంతో కృషి చేశారు. మిగతా స్థానిక నాయకులతో, రాష్ట్ర నాయకులతో కలిసి వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఒప్పించి విశ్వవిద్యాలయం తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. 76. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం అప్గ్రేడ్ చేయబడింది. అంతకుముందు ఉస్మానియాలో పార్ట్గా ఉండేది. అప్గ్రేడ్ చేయబడిన తర్వాత ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యాడు. అతని ఉద్దేశం ఏంటంటే పీజీ సెంటర్స్లో అన్ని సబ్జెక్ట్స్లలో ఆ సంవత్సరం ఎవరైతే టాప్లో వచ్చారో ఆ టాప్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ అపాయింట్మెంట్స్ అన్నీ ఆ పీజీ సెంటర్లో చదివిన వాళ్ళకు, టాప్లో వచ్చిన వాళ్ళకు. అట్లా ఆ విధంగా ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయంలో కాకుండా
స్థానికంగా ఉండే కాలేజెస్లో కూడా అతనే ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి అపాయింట్మెంట్స్ అక్కడ ఇచ్చే విధంగా చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి గ్రేట్. అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణలు కూడా చూసి సాధ్యమైనంత వరకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ విధంగా నేను ఏం ప్రయత్నం చేయకుండానే సీకేఎం కాలేజీలో నేను అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచ్లో టాప్లో వచ్చినందుకు ఆటోమేటిక్గా సెలెక్షన్ జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అప్పుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు హెడ్గా ఉండేవాడు. ఉస్మానియాలో రామరెడ్డి గారు దూర విద్యా కేంద్రం హెడ్గా ఉండేవాడు. దాని తర్వాత ప్రొఫెసర్ శేషాద్రి అని టాప్ జేఎన్యూలో చాలా చదివి ఆ తర్వాత జేఎన్యూలోనే అపాయింట్ అయ్యాడు ప్రొఫెసర్. ఇక్కడి నుంచి వెళ్ళాడు. చాలా టాప్ ప్రొఫెసర్స్ ఉండేది. వాళ్లకు సామాజిక చైతన్యం ఉంది. ఆ తర్వాత ప్రపంచ ఉద్యమాల మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది. విద్యార్థులకు ఇవన్నీ బోధించేవాళ్ళు. ప్రొఫెసర్ జి రామరెడ్డి స్టూడెంట్స్ను చాలా ఫ్రెండ్స్గా చూసి అతను వాళ్ళల్లో ఉన్న కళలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి అందరినీ గైడ్ చేసేవాడు. ఆ విధంగా అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వ్యక్తిగతంగా. ఆ తర్వాత చాలామంది ప్రొఫెసర్ హరగోపాల్ వచ్చాడు, ప్రొఫెసర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ భాస్కర్, ఈ విధంగా చాలామంది సామాజిక చైతన్యం కలగటమే కాకుండా స్థానిక సమస్యలను పట్టించుకొని వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నాలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ విధంగా విద్యార్థిగా చాలా నేర్చుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రొఫెసర్ రామరెడ్డి గారు ఇక్కడి నుంచి వైస్ ఛాన్సలర్గా ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళటము, ఆ తర్వాత అక్కడి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టార్ట్ చేయటము. మొదటి నుంచి రామరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం వల్ల ఆ దూర విద్య మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఏంటి దూర విద్య అన్నది రామరెడ్డి గారు ఎప్పుడు చెప్తుండేవాడు, ఈ దేశంలో కన్వెన్షనల్ విశ్వవిద్యాలయాల ద్వారా విద్యను అందరికీ అందించడం సాధ్యం కాదు. ఆ విధంగా అందించాలంటే కొన్ని వేల విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి. అందువల్ల బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతంలో బ్రిటన్లో కూడా అది పెట్టుబడిదారీ దేశమైనప్పటికీ ఒక నూతన పద్ధతుల్లో అందించే ప్రయత్నం బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ చేసింది. ఆ ఎక్స్పీరియన్స్ను అతను బ్రిటన్ వెళ్ళి చదివి ఆ ఎక్స్పీరియన్స్ను ఇండియాలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని అప్పుడు తాను వెంకట్రామ్ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. భవనం వెంకట్రామ్ అతనితో మాట్లాడి ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ రావడానికి ప్రయత్నం చేశారు ప్రొఫెసర్ జి రామరెడ్డి. హైదరాబాద్లో పెట్టారు. ఉస్మానియాకు అనుబంధంగా ఇండిపెండెంట్ ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ. ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఈ దూర విద్య నుంచి నేను స్టడీ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత 1982లో అక్కడ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఆ తర్వాత 1985లో మళ్ళీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడానికి కూడా ప్రొఫెసర్ జి రామరెడ్డి ప్రయత్నం చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టిన తర్వాత చాలా విషయాల్లో నన్ను ఇన్వాల్వ్, కోర్స్ మెటీరియల్ రైటింగ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, లేదా ఆ అకాడమిక్ బాడీస్లో సభ్యత్వం ఇచ్చి ఆ విధంగా నాకు దూర విద్య అంటే చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీని ద్వారా తెలంగాణలో విద్యలో వెనుకబడింది కాబట్టి ప్రధానంగా బలహీన వర్గాలకు విద్య అందించడానికి ఇది చాలా తోడ్పడుతుంది కాబట్టి పనిచేసే వాళ్ళు కూడా విద్య నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా కాకతీయలో పెడితే బాగుంటుందని నేను అప్పుడు ప్రొఫెసర్ జాఫర్ నిజాం గారు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. ఆయన కూడా ప్రొఫెసర్ జి రామరెడ్డి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. చాలా కాకతీయ విశ్వవిద్యాలయం వెంకటరామయ్య గారి తర్వాత అభివృద్ధి చేసింది జాఫర్ నిజాం గారు. అతను వెళ్ళి నేను మాట్లాడాను, ఇట్లా నాకు ఈ ఐడియాస్ ఉన్నాయి, నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు యూ కెన్ గో హెడ్ అన్నాడు. నేను అంతకు ముందు సంవత్సరమే కాకతీయ విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. నేను చాలా యూనివర్సిటీ ఇష్యూస్ పైన చాలా స్పందించేవాడిని. ఏంటంటే అది ఒక గ్రోత్ ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత ఆగిపోయింది. అది వెంకటరామయ్య గారి తర్వాత మన వాసుదేవ్ గారు వచ్చారు. ఆ పీరియడ్లో ఏంటంటే కొంత స్లాక్నెస్ ఏర్పడింది. దానివల్ల చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉండిపోయాయి, అభివృద్ధి వైపు వెళ్ళటం ఆగిపోయింది. కాబట్టి నేను చాలా విషయాల మీద సెక్రటరీగా స్పందించి టీచర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి ఈ విశ్వవిద్యాలయం వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి,
ఏ విధంగా మనం చేయగలము అన్న దానిపైన ఆలోచనలు, సెమినార్సు, మీటింగ్స్ ఆ విధంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అందులో భాగంగానే జాఫర్ నిజంగా వచ్చిన తర్వాత నేను ఈ దూర వైద్య ప్రారంభిస్తే బాగుంటున్నాను. అయితే దానికి అంతకుముందు కూడా ఒక విషయం జరిగింది. అదేంటంటే అప్పుడు సమ్మర్ స్కూల్ కోర్సెస్ పెట్టాలి అని స్టేట్ గవర్నమెంట్ భావించింది. ఎంఫిల్ చదవటానికి ఈ కాలేజ్ టీచర్స్కు అవకాశం సమ్మర్లో కల్పించాలి. ఎందుకంటే అప్పుడు ఎంఫిల్ కంపల్సరీ చేశారు యూజీసీ. అవును. అందువల్ల అంతకుముందు కాకతీయ విశ్వవిద్యాలయంలో, మిగతా యూనివర్సిటీలో ఆ విధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆ నేపథ్యంలో ఒక్క ఎంఫిల్ కోర్సే కాదు, అన్ని కోర్సెస్ను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్డిఎల్సిఈ చదువుకున్న వాళ్ళకు కొన్ని డిప్లొమా కోర్సెస్, సర్టిఫికెట్ కోర్సెస్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ లాగా అందిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు మురళీ మనోహర్ సార్ రంగంలోనే యూనివర్సిటీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఎస్డిఎల్సితో పాటు అసలు సామాజిక సంస్కరణ ఉద్యమానికి మొట్టమొదటి సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే. అసలు మహాత్మా జ్యోతిరావు పూలేని, సావిత్రిబాయి పూలేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిందే మీరు. వాళ్ళ జీవిత చరిత్రను మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లోకి, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ పట్టుకొచ్చిందే మీరు. మొట్టమొదట అసలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా మహాత్మా జ్యోతిరావు పూలేది కానీ సావిత్రిబాయి పూలే కానీ విగ్రహాలు లేవు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారి మీరు మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహాలను నెలకొల్పారు. ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. ఆ తరువాత ఈ రాష్ట్రంలో ఇవాళ జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతులు, సావిత్రిబాయి పూలే వర్ధంతి జయంతులు, మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయాలనేటటువంటి ఒక బలమైనటువంటి విస్తృతమైనటువంటి నినాదం ఇప్పుడు వస్తుందంటే అసలు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరి విగ్రహాలు పెట్టి వాళ్ళ జీవిత చరిత్రను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులుగా మీరు. ఆ రోజు గవర్నర్గా ఉన్నటువంటి సుశీల్ కుమార్ సిండేను కూడా తీసుకొచ్చి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి వ్యక్తులు మీరు. మొన్నటి వరకు కూడా ఎవరైనా విశ్వవిద్యాలయ నివాళులు అర్పించేటటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి స్థాయికి వచ్చింది. అసలు ఎందుకు వాళ్ళని ఈ రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది? ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎందుకు ప్రారంభించాలని మీకు ఆలోచన వచ్చింది? అదే చాలా మంచి ప్రశ్న. హెల్త్ ఎడ్యుకేషన్ రాకముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేను టీచర్గా పనిచేశాను. దాని తర్వాత నా దగ్గర అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్, దాదాపు 39 మంది రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డి పొందారు. వాళ్ళంతా సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళే ఎక్కువ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు వరంగల్లో జరిగే అనేక అన్యాయాలపైన మేము ఒక విధంగా స్పందిస్తూ సివిల్ లిబర్టీస్ కమిటీలో పనిచేసి చాలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్లు, అనేక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్లు వెళ్ళి ఆ రిపోర్టింగు చేయడం జరిగింది. ఆ తర్వాత దూర విద్యలో ఎప్పుడైతే అనేక ప్రోగ్రామ్స్ చేస్తే ప్రారంభించినప్పుడు అనిపించింది ఏంటంటే దాంట్లో వచ్చే విద్యార్థులందరూ బలహీన వర్గాల నుంచే ఎక్కువ వచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు చాలా విచిత్రంగా స్త్రీలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అయితే మేము వీళ్లకు ఫీ కన్సెషన్ ఇచ్చాం. ప్రభుత్వం ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదు, యూనివర్సిటీ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు. ఫీజుల ద్వారానే ఈ యొక్క మొత్తం ఇన్స్టిట్యూషన్ నడిచింది. కాబట్టి ఫీజుల ద్వారా ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బర్డన్ ఇవ్వద్దని చెప్పి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కు, మహిళలకు ఫీ కన్సెషన్ అనేది ప్రత్యేకంగా పెట్టాను. బీసీలకు, ఓసీలకు ఇవ్వలేకపోయాను. ఆ విధంగా ఇస్తూ పోతుంటే అనిపించింది ఏంటంటే చాలా బలహీన వర్గాలు ఇందులోకి వస్తున్నారు. చదువుకోవాలన్న ఆకాంక్ష వాళ్ళకు ఉంది, చదువుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించలేకపోతున్నాయి. కాబట్టి ఆ విధంగా అధ్యయనం చేస్తూ పోతూ ఉంటే మాకు అనిపించింది ఏంటంటే ఎన్నో సమస్యలు, ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళకున్న అనేక సమస్యలలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు, ఉమెన్, బీసీలు ఇవన్నీ చూస్తూ మేము ఏం చేసామంటే సౌత్ స్టడ్ అని ఒక దాన్ని సొసైటీ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్, అదే కోణంలో మేము ఏం చేసామంటే సొసైటీ కాస్పా అని ఒకటి పెట్టాం, కాకతీయ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని.
అది దాని ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే తెలుగులో అప్పుడు లిటరేచర్ లేదు. తెలుగు మీడియం పెట్టారు, తెలుగులో లిటరేచర్ లేదు. అవును. తెలుగు అకాడమీ కూడా ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయలేపారు. మేము ఫస్ట్ టైము సోషల్ సైన్సెస్లో తెలుగులో లిటరేచర్ రావడానికి మేము అన్ని టెక్స్ట్ బుక్స్ తయారు చేసాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ముందు చేసాం, మిగతా కొంతమంది మిత్రులు వేరే దాంట్లో సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళని కూడా తెలుగులో ప్రొడ్యూస్ చేయమని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా అనేక పుస్తకాలను తెలుగులోకి మొత్తం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపించేదంటే ఈ బ్యాక్గ్రౌండు, ఈ సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అసలు అనేక పుస్తకాలు చదవటం అలవాటు మొదటి నుంచి. చదువుతున్న నేపథ్యంలో పూలే, అంబేద్కర్, మార్క్స్, మావో వీళ్ళపైన లెనిన్ వీళ్ళపైన ఎక్కువ అధ్యయనాలు చేయడం జరిగింది. ఆ విధంగా లెఫ్ట్ ఉద్యమాల వరకు కొంత ప్రభావితం కావటమే కాకుండా వాళ్ళ ద్వారా ఇంకా అనేక నేర్చుకోవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బీసీల సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేరు అని గమనించడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలు, దళిత ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దళిత ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. వాళ్ళు ప్రభుత్వాలను ప్రశ్నించటం, తర్వాత అనేక సంస్థల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీలు కూడా, ఎంప్లాయీస్ కూడా ముందుకొచ్చి ఉద్యమంలో పాల్గొనడం అనేది చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు నాకు నేను అనుకున్నాను. అయితే ఎందుకు మరి బీసీలు అధ్యయనం జరగలేదు, బీసీలకు సంబంధించిన సమాచారం లేదు, సెన్సెస్లో బీసీ డేటా లేదు. అదేవిధంగా బీసీల గురించి ఎప్పుడో 150 సంవత్సరాల కింద మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుందని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ విధమైన బలహీన వర్గాలకు విద్య అందించే ప్రయత్నం, సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య అందించే ప్రయత్నం పెద్ద ఉద్యమం మాదిరిగా వచ్చి ఆ ఉద్యమం ఎందుకు ఆగిపోయింది, అది ఇంకా ఎందుకు కొనసాగింపబడలేదు? చాలా రాష్ట్రాల్లో అటు పెరియార్ నాయకత్వంలో తమిళనాడులో కానీ, అదేవిధంగా ఇక్కడ కర్ణాటకలో బసవన్న కానీ చాలా ఎంతోమంది ఈ వీటిపైన శ్రద్ధ చూపించి ఆ 100 సంవత్సరాల కింద 150 ఆ ఇష్యూస్ను మళ్ళీ బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాలు ఎవరు చేయలేదు. అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ విధమైన దళిత బహుజనులను పట్టించుకొని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని అతను ఉన్న పొజిషన్లో రాజ్యాంగ నిర్మాణ సభకు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయ్యి రాజ్యాంగం ద్వారా వీళ్ళకి హక్కులు కల్పించాలి. ఎందుకంటే బీసీలలో చాలా చదువుకు దూరం చేయబడ్డారు. ఏ విధంగానైతే దళితులు దూరం చేయబడ్డారో బీసీలు కూడా వేల సంవత్సరాల నుంచి చదువుకోవటానికి వీలు లేదు అని ఒక సోషల్ కంట్రోల్ అనేది వాళ్ళపైన నియంత్రించడం వల్ల వాళ్ళు దూరం చేయబడ్డారు. చదువుకు దూరం చేయబడ్డ వాళ్ళు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కొన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ అక్కడక్కడ సంస్కరణ ఉద్యమాలు వల్ల కొన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి బీసీలలో కొద్దిమంది మాత్రమే చదువుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వృత్తులపైన ఆధారపడి జీవించేవాళ్ళు, వ్యవసాయం పైన, పశుపోషణ పైన, అదేవిధంగా మెటీరియల్ ప్రొడక్షన్ పైన ఆధారపడేవాళ్ళు, కల్చరల్గా వాళ్ళు అనేక వాయిద్యాలను మెచ్చుకుంటూ, విద్యార్థులు కూడా 10 రూపాయలు ఇచ్చినా తీసుకున్నాం, 25 రూపాయలు, దాని తర్వాత 100 రూపాయలు, చివరికి హయ్యెస్ట్ అమౌంట్ 10,000 రూపాయలు ఈ విధంగా కలెక్ట్ చేసి ఆ విగ్రహాలను పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు సుశీల్ కుమార్ సిండే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 బలమైనటువంటి విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా యూనివర్సిటీ, ఇటు కాకతీయ యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమంలో 2 యూనివర్సిటీలది చాలా కీలకమైనటువంటి పాత్రే, చాలా ఉద్యమ కేంద్రాలు ఈ 2 కూడా. అయితే ఉస్మానియాకు కాకతీయకు చాలా స్పష్టమైన తేడా ఉంది. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నంత అగ్రెసివ్గా టీచింగ్ సైడ్ పాల్గొలే. ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు అంతే తీవ్రతలో టీచింగ్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా ప్రొఫెసర్స్, మేధావులు, మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర కాకతీయది. అంటే 2 వైపుల నుంచి ఇక్కడ బలమైనటువంటి ఉద్యమం జరిగినటువంటి అంశం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అయితే కాకతీయ యూనివర్సిటీలో ముఖ్యంగా ప్రొఫెసర్ స్థాయిలోకి వచ్చేసరికి, ఉద్యమానికి సంబంధించి వచ్చేసరికి, ఒక పక్క విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసిన జయశంకర్ సారు, మరొక పక్క పాపిరెడ్డి సారు, ఇంకొక పక్క వెంకటనారాయణ సారు, మరొక పక్క మీరు నలుగురు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి భాగస్వామ్యమే కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు దగాపడ్డదెందుకో గాయపడ్డదెందుకో అని చిన్న చిన్న పాంప్లెట్స్ మీరు ముద్రించి తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి మీరు ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రము ఉద్యమంలో జయశంకర్ సార్కి ఒక సిద్ధాంతకర్తగా మంచి పేరు వచ్చింది.
అలాగే పాపిరెడ్డి సార్కి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అంతే స్థాయిలో వెంకటనారాయణ సారు మీరు చాలా పెద్దగా ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీ నేపథ్యం ఏంటి అని అంటే తెలంగాణలో అంత చరిత్ర ఉన్నటువంటి మీకు కాకతీయ విశ్వవిద్యాలయంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ మీకు ఒక మంచి పరిపాలనకు సంబంధించినటువంటి పదవులు రాకపోవటానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? సమాజంలో ఎవరైతే ఇష్యూస్ అండర్స్టాండ్ చేసుకొని ఆ ఇష్యూస్ పైన ఉద్యమాలు జరిపి వాటి పరిష్కారానికి గవర్నమెంట్ పైన కానీ నాయకుల పైన కానీ ప్రెషర్ తీసుకొస్తారో వాళ్లకు ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు రావు. వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళను ఏదో ఒక విధంగా లోబర్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు లోబడిపోతే వాళ్ళకి ఇస్తారు. కానీ లోబడకుండా అదేవిధంగా ఉద్యమాలు నిర్వహిస్తూ పోతుంటే వాళ్ళు వీళ్ళను వ్యతిరేకులుగానే చూస్తారు, కానీ వాళ్ళకి అనుకూలంగా చూడనంతవరకు ఎఫిషియన్సీ ఉన్న ఈ సమాజంలో సామాజిక న్యాయం అనేది ఉండదు. కాబట్టి సామాజిక న్యాయం ఉండదు, ఎఫిషియన్సీకి గౌరవం ఉండదు. తనకు అనుకూలమైన వాళ్ళని తమ సంస్థలలో నియమించుకోవాలనే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల మంచి మంచి వాళ్ళు బయటనే ఉండిపోయినారు. నేను ఒక్కడనే కాదు, చాలామంది చాలా చోట్ల బయటనే ఉండిపోయిన వాళ్ళు. అయినా వాళ్ళ ఉద్యమాలు మాత్రం కొనసాగించారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం మళ్ళీ ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి, జయశంకర్, ముందుగా ఇంకా అనేక మంది ఇంటలెక్చువల్స్ అటు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ తెలంగాణ రైట్స్ గురించి, సపరేట్ తెలంగాణ కాదు కానీ తెలంగాణ రైట్స్ గురించి వాళ్ళు అనేక రైటింగ్స్ చేశారు. అన్నీ చాలా ప్రచురించారు. ప్రొఫెసర్ రామరెడ్డి కూడా ప్రచురించారు, జయశంకర్ ప్రచురించారు. తెలంగాణ హక్కులు ఏంటి, అసలు ఆ హక్కులు ఎలా హరించబడుతున్నాయి, ముల్కీ నిబంధనలు 16 జీవోస్ కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, దాని తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, అటు సింగరేణి వాళ్ళ సమస్యలు కావచ్చు, ఈ విధంగా అన్నీ తెలంగాణకు నష్టమే జరుగుతున్నది. కాబట్టి వాటర్ను మళ్లించుకుపోవటం జరుగుతున్నది. తర్వాత రైట్స్ ఉద్యమం తర్వాత ఉద్యోగాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయింది ఉద్యమం ముందు వచ్చిన 16 జీవో. ఆ తర్వాత ఈ నాయకులంతా అక్కడి నుంచే వస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళకు బానిసలుగానే ఉంటున్నారు, రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రశ్నించే వాళ్ళను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఇటు ప్రత్యేక తెలంగాణ ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అప్పుడు జయశంకర్ దాన్ని ఆ రైట్స్ ఉద్యమాన్ని నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా దాన్ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే కొంతమంది ఇంటలెక్చువల్స్ తప్పుకున్నారు, వాళ్ళు రకరకాల పొజిషన్లో ఉన్నారు కాబట్టి రైట్స్ వరకే వచ్చారు, ముందుకెళ్ళలేదు. జయశంకర్ మిగతా వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం, ప్రత్యేక రాష్ట్రం. అప్పుడు ఉస్మానియా, కాకతీయ లీడ్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ యూనివర్సిటీసే కాబట్టి విద్యార్థులు లీడ్ తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఒక మంచి ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీచర్సు అత్యధిక సంఖ్యలో పాల్గొనలేదు, కాకతీయ విశ్వవిద్యాలయంలో మాత్రం టీచర్స్ పాల్గొన్నారు, అటు లెఫ్ట్ ఉద్యమాల్లో కావచ్చు, తెలంగాణ ఉద్యమం. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే ఉస్మానియా కన్నా కాకతీయ విశ్వవిద్యాలయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి రావడం కాకుండా వాళ్లకు అక్కడ జరిగే ఉద్యమాల ప్రభావం వాళ్ళపైన ఉంది. అక్కడ జరిగే లెఫ్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగిన సాయుధ పోరాటం కావచ్చు, వాళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు చూశారు, చిన్నపిల్లలుగా గమనించారు. అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చేరడం. అయితే ప్రధానంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పుడు క్లాసులు, అప్పుడు అదేవిధంగా అర్బన్ ఏరియాస్ నుంచి ఈ రైట్ వింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అది ఉస్మానియాలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ వీళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉండేవారు. చాలా విచిత్రమైన అంశం ఏంటంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ రెండు కూడా క్లాస్ రూమ్లో డిబేట్స్ జరిగేవి సాయంత్రం వరకు. ఇప్పుడు జేఎన్యూ గురించి చెప్పుకుంటామే, అన్ని రకరకాల డిబేట్స్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా జరిగాయి. క్లాస్ రూమ్ అంటే చాలా లైవ్లీ ఉండేది. అటు రైట్, ఇటు లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు, సెమినార్స్ పెట్టేవాళ్ళు, ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు. ఆ విధంగా చాలా సీరియస్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. అదంతా టీచర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
టీచర్ స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, స్టూడెంట్ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం అది ఒక గొప్ప ప్రక్రియ. మ్యూచువల్ చాలా హైలీ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ అనుకోవచ్చు దాన్ని ఒక విధంగా. ఆ విధంగా ఆ క్యాంపెయిన్లోంచి ఈ ఉద్యమాలన్నీ బయలుదేరాయి. లెఫ్ట్ ఉద్యమం కావచ్చు, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత బీసీ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ అక్కడి నుంచే ఎమర్జ్ అయినాయి. కాబట్టే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, టీచర్సు సమిష్టిగా ఉద్యమంలో పాల్గొని బయట ఉన్న అనేక సెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున రావడానికి ఉపయోగపడ్డది. ఇక్కడ అన్ని సెక్షన్స్ తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో విద్యార్థిగా నేను జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీగా ఉండేవాడిని పీజీ సెంటర్లో. అట్లా 69 ఉద్యమంలో పాల్గొనటం జరిగింది. అప్పుడు జైల్లోకి వెళ్ళటము, దాని తర్వాత రోజు కొన్ని వేల ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరాలు ఉండేవి. వేలు ఎక్కడ చూసినా ప్రతి వాడలో 69లోనే 69 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని పెద్ద ఎత్తున సరే ఆంధ్ర వాళ్ళ మీద అటాక్ చేయటము, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అటాక్ చేయటము, వాళ్ళను తగలబెట్టడం, ఎంత వాయిలెన్స్ కూడా జరిగింది. మలిదశ ఉద్యమంలో ఇవి ఏమి లేవు. మలిదశ ఉద్యమంలో లేదు కానీ అప్పుడు పెద్ద ఎత్తు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వ్యాపారాలన్నీ వాళ్ళ చేతులు, మొత్తం మార్కెట్ అంతా వాళ్ళ చేతిలోనే. రాజకీయ నాయకులు వాళ్ళే, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే గెలిచారు. ఇక్కడి నుంచి సెటిలర్సే మొదటి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి టీఎస్ మూర్తి కావచ్చు, బండారు నాగభూషణ్ రావు కావచ్చు, ఈ విధంగా గెలిచిన వాళ్ళు, వరంగల్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఆంధ్ర సెటిలర్సే. తర్వాత బయట కూడా సెటిలర్సే, బయట చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి అక్కడ కాన్స్టిట్యున్సీలు కూడా సెటిలర్సే గెలిచారు. వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ వ్యాపారం వాళ్ళ చేతిలో పోయింది, రాజకీయాలు వాళ్ళ చేతిలో పోయింది, వాణిజ్యం వాళ్ళ చేతిలో పోయింది, ఇండస్ట్రీ మొత్తం రైస్ మిల్స్ అన్నీ వాళ్ళే, ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కువ వాళ్ళ చేతులు, మొత్తం వాళ్ళ చేతులు టోటల్గా. రిసోర్సెస్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి పోయినాయి. కాబట్టి ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ వాళ్ళే, ఎక్సైజ్ కాంట్రాక్టర్స్ వాళ్ళే, అన్నీ వాళ్ళే. కాబట్టి చాలా అప్పుడు ఆ పరిస్థితుల ప్రభావంలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఎదురు తిరగడం చాలా నష్టపోయింది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి పెద్ద ఎత్తున వాయిలెన్స్ అయింది. వాస్తవానికి స్పాంటేనియస్గా జరిగింది, అది ఒక ఆర్గనైజర్గా వాయిలెన్స్ జరగలేదు. స్పాంటేనియస్గా ఎవరికి వాళ్ళు ఎక్కడ అదే. కాబట్టి ఫైరింగ్ జరిగింది. ఆర్మీని తీసుకొచ్చింది ఇక్కడికి, ఆర్మీని తీసుకొచ్చి చాలా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఎక్కడి నుంచో అటు నార్త్ ఈస్ట్ నుంచి పట్టుకొచ్చిండ్రు వాళ్ళంతా. దాదాపు 10 గన్స్ పట్టుకొని వీధులలో తిరిగి చాలా భయానికి గురి చేసింది. అయినా ఉద్యమం ఆగలే. చాలా ఉద్యమం అనేది గ్రాస్ రూట్స్కి వెళ్ళిపోయింది, పెద్ద ఎత్తున జరిగింది. చెన్నారెడ్డి అక్కడ స్టేట్ లెవెల్లో టీపీఎస్లో ఉద్యమం చేశాడు. ఆ తర్వాత మేము చెన్నారెడ్డి మేమన్నకేమంటే ఈ డిఫేమ్డ్ పాలిటీషియన్స్ ఉద్యమంలోకి రావడానికి వీల్లేదని అప్పుడే అనుకున్నాము. అనుకొని మేము విద్యార్థి నాయకుడే మొత్తం తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తే బాగుంటుంది అన్నప్పుడు మేము శ్రీధర్ రెడ్డి ప్యారలల్గా ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తాం ఇక్కడ వరంగల్లో. కాబట్టి వరంగల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ తర్వాత అన్ని ప్రాంతాలు ఈ విధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో టీచర్సు, స్టూడెంట్సు చాలా చైతన్యంగా ఉండటం వల్లనే అన్ని ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు డిఫేమ్డ్ పాలిటిక్స్ అని మీరు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీది ఒక వినూత్నమైన శైలి, ఒక ప్రత్యేకమైన శైలి. ఎందుకంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా 2009, 2010, 2011, 2012 ఈ సందర్భంలో అసలు మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా జాక్ ఏర్పాటు చేసింది మీరే. వరంగల్ కేంద్రంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది మీరే. తెలంగాణ ఉద్యమంలో జాక్ ఎంత కీలక పాత్ర వచ్చిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత అది పొలిటికల్ జాక్గా రూపాంతరం చెందింది. దానికి కోదండరాం నాయకత్వం వహించినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. అయితే ఉద్యమంలో మొట్టమొదటి జాకు వరంగల్ కేంద్రంగా నాన్ పొలిటికల్ జాక్ని ఏర్పాటు చేశారు. నాకు బాగా గుర్తుంది, హైగ్రీవాచారి గ్రౌండ్లో 1,50,000 మందితోటి మీరు ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే సోకాల్డ్ మీరనే డిఫేమ్డ్ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా అనుకోండి, వాళ్ళందరినీ కింద ఆడియన్స్లో కూర్చోబెట్టి తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాలను, సామాజిక సంఘాలను, విద్యార్థి ఉద్యమ నేతలను, విద్యార్థి సంఘాలను మీరు స్టేజ్ పైన కూర్చోబెట్టరు. దగ్గర దగ్గర ఒక 100 మందిని స్టేజ్ పైన కూర్చోబెట్టి సోకాల్డ్ పొలిటీషియన్ అందరిని కూడా ఈ 1,50,000 మంది ఆడియన్స్లో కింద కూర్చోబెట్టారు.
ఆ మీటింగ్ తరువాత మురళీ మనోహర్ సారు జాక్ నాయకత్వం వహిస్తే రాజకీయ నాయకులకు ఉద్యమంలో పుట్టగతులు ఉండవు అని మిమ్మల్ని జాక్ చైర్మన్గా తప్పించి కోదండరామన్ తీసుకొచ్చారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు జరిగిన నేపథ్యం ఏంటి? వరంగల్లో ఉద్యమం ప్రారంభించాం. కోదండరాము జాక్ పెట్టక ముందు వరంగల్లో జాక్ పెట్టాం. అవును, మొట్టమొదటి మొట్టమొదట అక్కడ పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ జరగకముందే వరంగల్లో పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టాం. మేము అనుకున్నది ఏంటంటే మొదలు ఇక్కడ ఈ ఐడియాస్కి అందరు కోఆపరేట్ చేశారు. ఈవెన్ ఎన్జిఓస్ యూనియన్స్, గెజిట్ ఆఫీసర్స్ యూనియన్, మిగతా అన్ని రకాల యూనియన్స్, విద్యార్థులు, టీచర్సు, యునానిమిటీ ఉండే ఆల్మోస్ట్ అప్పుడు. టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా మనం నాన్ పొలిటికల్గానే, మనం పాలిటిక్సే మాట్లాడతాము కానీ నాన్ పొలిటికల్ జాక్ అనేది అవసరం. ఎందుకంటే ఈ పదవులు, ఇదివరకు పదవులు పొంది అధికారంలో ఉన్నవాళ్ళు, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కావాలి అని అంటూ మళ్ళీ నాయకత్వం వహించడానికి ముందుకు రావటం ఇది కరెక్ట్ కాదు. తెలంగాణను దోపిడీ చేసిన ప్రధాన భాగస్వాముల్లో వాళ్ళు కూడా ఉన్నారు. దోపిడీ చేసిన వాళ్ళే మళ్ళీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే రాబోయే తెలంగాణ ఎట్లుంటుందో అప్పుడే ఊహించవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మాకు కోదండరామ్ రెడ్డికి డిఫరెన్స్ వచ్చినాయి. వరంగల్ జాకే ఆ డిఫరెన్స్ను హైదరాబాద్లో అనేక సమావేశాల్లో బయటపెట్టింది. వ్యక్తిగతంగా కూడా కోదండరామ్ రెడ్డిని మేము డిస్కస్ చేశాం. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఎన్నికల్లో ఎంతోమంది ఓడిపోయిన వాళ్ళందరూ తెలంగాణ అంటున్నారు కాబట్టి తెలంగాణలో చేర్చుకోవాలి. అది కరెక్ట్ కాదు కదా. నీకు ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసేప్పుడు ఉద్యమం అనేది కొత్త ఫ్రెష్ లీడర్షిప్ రావాలి. రేపు తెలంగాణ ఏర్పడితే ఆ ఫ్రెష్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధికి పాటుపడకు ప్రయత్నం చేయాలి. కానీ డిఫేమ్డ్ లీడర్సు, ఓడిపోయిన లీడర్సు, కరప్ట్ లీడర్సు, ఆంధ్ర వాళ్ళకు బానిసలుగా పనిచేసే లీడర్సు, వాళ్ళందరినీ వేదికల మీదకి వచ్చి నువ్వు మళ్ళీ వాళ్ళకి లెజిటిమసీ క్రియేట్ చేసినావు. నేను కోదండరామ్కి చెప్పింది అదే. నువ్వు తెలంగాణ ఉద్యమం ద్వారా వాళ్ళకు ఒక లెజిటిమసీ క్రియేట్ చేసి వాళ్ళను మళ్ళీ రాబోయే తెలంగాణకు నాయకత్వం వహించే పరిస్థితి నువ్వు క్రియేట్ చేయబోతున్నావు. ఇది చాలా బ్యాడ్ అని చెప్పాం. ఇది ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి నిజంగా ప్రత్యేక తెలంగాణ కోరుకునే వాళ్ళు ఒక నూతన తెలంగాణ నిర్మించాలంటే అందులో నూతన నాయకత్వం యొక్క ఆవిర్భావం అవసరం. ఇది బయట ఉద్యమాలు కనుక చూడు, అస్సాంలో జరిగింది ఏంటి, చాలా చోట్ల జరిగింది ఏంటి, వాళ్ళే ఉద్యమకారులే నాయకత్వం వహించాలి. తర్వాత వచ్చిన తెలంగాణ వీళ్ళు డిఫేమ్డ్ లీడర్షిప్ కాదు అని చాలా గొడవ పెట్టుకున్నాం. కానీ వాళ్ళంతా అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులు, అటు రాయలసీమ ప్రోద్బలంతో వచ్చిన నాయకులు ఉద్యమాల్లోకి. కాబట్టి ఎందుకంటే ఆ తర్వాత వచ్చే తెలంగాణలో వాళ్ళే నాయకత్వం వహించాలి, ముందే వాళ్ళు ప్లాన్స్ తయారు చేసుకున్న నాయకులు, వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ జాక్లో ముందు వరుసలో స్టేజీల పైన కూర్చొని ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు చాలామంది కనపడేవాళ్ళు. హైదరాబాద్ జరిగిన ఏ మీటింగ్ అయినా చూడండి వాళ్ళే కనపడేవాళ్ళు. మేము దీన్ని చాలా క్వశ్చన్ చేస్తాం. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళే తెలంగాణకు నాయకత్వం ఇస్తారు. దానివల్ల తెలంగాణలో ఉన్న బేసిక్ ఇష్యూస్ అన్నీ దెబ్బతింటాయి. ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఉద్యమ ఎజెండా ఏంటి అసలు. ఉద్యమ ఎజెండా తెలంగాణలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మనము ఏదైతే పోగొట్టుకున్నామో వాటిని రీగెయిన్ చేసుకోవటమే కాకుండా తెలంగాణను సమూలంగా రిఫార్మ్ చేసి ఒక నూతన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఈ ఉద్యమకారుల పైన ఉంటుంది ఆ తర్వాత కూడా. కాబట్టే ఈ నూతన నాయకత్వం రావాలని చెప్పాను. నూతన ఎజెండా ద్వారా మాత్రమే దాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. నూతన ఎజెండా ఏంటి? ఎవరు అధికారానికి దూరం చేయబడ్డారు, ఎవరు చదువుకు దూరం చేయబడ్డారు, ఎవరు ఉద్యోగాలకు దూరం చేయబడ్డారు, ఎవరు వాళ్ళ భూములకు దూరం చేయబడ్డారు, ఎవరు అడవుల్లోంచి నెట్టివేయబడి దూరం చేయబడ్డారు, ఎవరు వాళ్ళ నెట్టివేయబట్టం కాకుండా వాళ్ళ ఏరియాస్లో మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ లాంటివి ఏర్పాటు చేసి ఎవరు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ పోగొట్టుకున్నారు, ఎవరి మీద ఎక్కువ దౌర్జన్యాలు జరిగాయి, వీళ్ళ ఇష్యూస్ అన్నీ ఎజెండా కావాలని చెప్పాను. ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్ ఇటువంటిది అందరికీ కలగజేసే విధంగా మనం ఉద్యమ ఎజెండాను రూపొందించుకోవాలి. కానీ ప్రధానంగా అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న,
ఎట్లయినా తెలంగాణ, ఏ తెలంగాణ వచ్చినా పర్వాలేదు అంటే చాలామంది కోరుకున్నది భౌగోళిక తెలంగాణ. కానీ మీలాంటి కొంతమంది సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నారు. అంటే ఈ ఎట్లయినా తెలంగాణ రావాలనుకునే వాళ్ళతోటి సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్న మీకు ఒక ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఆ రోజు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఈ రేస్‌లో మీ సామాజిక తెలంగాణ ఆలోచన పరులందరూ వెనకబడ్డారని భావించొచ్చా? డెఫినెట్‌గా పడ్డారు. ఎందుకంటే నాయకత్వం, ఉద్యమ నాయకత్వం అంతా ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది. యాహ్! వాళ్ళ ఎజెండా వేరు. ఓహ్! ఇంతకుముందు చెప్పిన ఆ విషయాల గురించి. హ్మ్. కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఒక కులం ప్రాతినిధ్యం అయితే, ఇప్పుడు తెలంగాణలో మరో కులం ఆధిపత్యం. ఆ, అట్లా భావించొచ్చా? అట్లా కూడా కాదు. ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఆ 2, 3 కులాల మధ్యనే నాయకత్వం ఉండేది. వాళ్ళే చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. ఎక్కువ కాలం రెడ్లు చీఫ్ మినిస్టర్ అయితే తర్వాత కమ్మ వాళ్ళొచ్చి ఓహ్! అయితే ఆ తర్వాత వాళ్ళ మధ్య పర్ఫెక్ట్ అండర్‌స్టాండింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది కమ్మ లీడర్స్ ఉండేవాళ్ళు. ఓహ్! వాళ్ళంతా పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌లు, కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఉండేవాళ్ళు. తెలుగుదేశంలో కూడా మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం ఒక్కటి వాళ్ళంతా ఇటు తిరిగి వీటి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2 పార్టీలలో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తెలంగాణను దోపిడీ చేయడంలో ఇద్దరు సమిష్టిగా కృషి చేసి దోపిడీ చేసి తెలంగాణకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇక్కడ ఉద్యమం జరిగేప్పుడు కూడా ఉద్యమంలోకి ఎంటర్ కావడానికి దొడ్డిదారిన ప్రయత్నం చేశారు. దానికి తెలంగాణ జాక్ ఉపయోగపడింది. కోదండరామరెడ్డి ఉపయోగపడ్డాడు. అందువల్లనే ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో వాళ్ళే నాయకత్వం వహించారు ప్రభుత్వానికి. ఇక్కడ ఒక కొత్త కులం యాడ్ అయింది. వాళ్ళంతకు ముందు కూడా ఉండే వాళ్ళ అధికారంలో అక్కడక్కడ తెలంగాణలో. హ్మ్. కానీ వీళ్ళందరూ అప్పుడు చంద్రశేఖరరావు గారిని ఉద్యమంలోకి తీసుకొస్తే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుంది అని భావించి జయశంకర్ గారు, జనార్దన్, కోదండరాం చాలామంది ఈ విధంగా ఆ ప్రయత్నాలు చేసి ఆయన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. ఆయన అప్పుడు డిప్యూటీ స్పీకర్గా చాలా ఫ్రస్ట్రేటెడ్ లీడర్గా ఉండేవాడు. ఎందుకంటే మినిస్ట్రీ కావాలని చాలాసార్లు అడిగితే చంద్రబాబు ఇవ్వకపోవడము, ఆ తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక విధంగా ఉద్యమానికి కూడా నాయకత్వం వహిస్తే డెఫినెట్గా రాబోయే తెలంగాణలో అవకాశాలు వస్తాయని తను భావించుండొచ్చు. వీళ్ళ ప్రోద్బలము వాళ్ళు అప్పుడు అక్కడ ఉద్యమాన్ని నాయకుల చేతుల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు వాళ్ళందరూ సమిష్టిగా చేయటం జరిగింది. చివరికి నాయకుల చేతుల్లోనికి పోయింది. విద్యార్థులు ఇండిపెండెంట్గా ఉద్యమాన్ని నడిపించడానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కొంత ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళను కూడా కంట్రోల్ చేసి తమకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు కూడా జాక్కే సపోర్ట్ చేయటము, వాళ్ళు కూడా ఆ తర్వాత ఏర్పడ్డ తెరాసాకే సపోర్ట్ చేయటము ఈ విధంగా. ఎందుకంటే ఉద్యమాల్లో చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ కూడా జరిగాయి. చాలామంది ఉద్యమ నాయకులు డబ్బులు వసూలు చేయడము, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం. చాలామంది ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్ష ముందు అవన్నీ చిన్న అంశాలుగా భావించారు ఆ రోజుల్లో. చిన్న అంశాలు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాల కొరకే ఖర్చు పెడుతున్నారు కదా అని వాళ్ళు భావించారు. కానీ ఉద్యమాల కొరకు మాత్రమే ఖర్చు పెట్టలేదు. దాన్ని వేరే విధంగా కూడా ఉపయోగించుకోవడం జరిగింది. చాలా మిస్యూజ్ జరిగింది. అయితే డబ్బు మిస్యూజ్ అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ కరప్ట్ కల్చర్ ఏర్పడ్డది. ఆ కరప్ట్ కల్చర్ అనేది రాబోయే తెలంగాణలో ఇంకా పెద్ద స్థాయిలో పెరగడానికి తోడ్పడ్డది. అక్కడే కనుక దాన్ని కంట్రోల్ చేయగలిగితే తర్వాత తెలంగాణలో ఉండకపోయేది. కాబట్టి కరప్షన్ అనేది ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విపరీతంగా అయిపోయింది. అది ఈ నాయకులంతా కరప్ట్ అయిపోయారు. వాళ్ళు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడి గెలిచి ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. ఎవరైతే సామాజిక తెలంగాణ కావాలి, ఒక నూతన ఎజెండాతో, నూతన నాయకత్వంతో, ఎజెండాతో తెలంగాణ ఏర్పడాలి, వచ్చిన తర్వాత అదే నూతన నాయకత్వం తెలంగాణకు నాయకత్వం వహించాలి అని కోరుకున్నారో వాళ్లను ఉద్యమం నుంచి పక్కకు నెట్టడం లేదా వాళ్ళే తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అందులో అంతర్భాగమై పనిచేసే బదులు ఇండిపెండెంట్గా చేయగలిగినంత వరకు ఉద్యమాలు చేసుకోవాలని వాళ్ళు భావించి అదే క్రమంలో నేను కూడా పక్కకు పోవటం జరిగింది. చాలాసార్లు వాదించాం, కానీ మెయిన్ స్ట్రీమ్ ఉద్యమం ఆ దశలో ముందుకెళ్తున్నప్పుడు దానికి అడ్డంకిగా కూడా ఉండటం బాగుండదు అన్న ఉద్దేశంతో, దానికి హర్డిల్స్ క్రియేట్ చేయవద్దు అన్న ఉద్దేశంతో జయశంకర్ గారు పదే చెప్పారు. మేము ఆయనతో 100 సార్లు ఆర్గ్యూ చేశాం. భౌగోళిక తెలంగాణ వల్ల తెలంగాణకి ఏం ఉపయోగం ఉండదు, సామాజిక తెలంగాణ వల్ల ప్రజలకు డైరెక్ట్గా ఉపయోగం అవుతుంది
ప్రజలకు ఉపయోగపడే తెలంగాణ రావాలని చాలాసార్లు అటు విద్యావంతుల వేదికలో భాగంగా ఆర్గ్యూ చేశాము, ఇటు అనేక మీటింగ్లలో ఆర్గ్యూ చేశాము. కానీ ఆయనకి ఏంటంటే ముందు తెలంగాణ రాని. పొలిటికల్ జాక్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాన్ పొలిటికల్ జాక్ చైర్మన్గా మురళీ మనోహర్ గారు. కానీ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఫోర్స్ చేసి పొలిటికల్ జాక్కి కోదండరామ్ని చైర్మన్గా చేస్తామని ప్రతిపాదన వచ్చినప్పుడు మురళీ మనోహర్ సార్ అలిగి లండన్ వెళ్ళిపోయారంటారు, నిజమేనా? లేదు, ఎందుకంటే కోదండరామ్ హైదరాబాద్లో ఉద్యమం చేశాడు, మేము వరంగల్లో చేశాము. కానీ హైదరాబాద్, వరంగల్ అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఒకే విధంగా జాక్ ఉండాలని జాయింట్ సమావేశాల్లో కూడా మేము పాల్గొన్నాం. పాల్గొన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్సే వచ్చాయి. ఎజెండా విషయంలో, నాయకత్వం విషయంలో, ఆ తర్వాత ఉద్యమం ఏ రూపంలో వెళ్ళాలన్న విషయంలో, ఇవన్నీ విషయంలో డిఫరెన్స్ వచ్చాయి, చాలా డిఫరెన్స్ వచ్చాయి. కానీ అక్కడి జాక్ ఎవరి నాయకత్వం వహించాలనే అన్నది పాలిటీషియన్స్ డిసైడ్ చేశారు. అందులో డిఫరెంట్ పాలిటీషియన్స్ కూడా ఉన్నారు. పాలిటీషియన్ డిసైడ్ చేయటం వల్ల కోదండరామ్ రెడ్డిని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఒక ప్రైవేట్ హౌస్లో కూర్చొని ఆ నాయకులు అతన్ని ఇన్కార్పొరేట్ చేశారు, అతని నాయకత్వం ఇచ్చారు. అది డిక్లేర్ చేసుకున్నారు. అది డెమోక్రటిక్గా జరిగింది కాదు, దాని తర్వాత ఏదో అందరు కలిసి సమిష్టిగా కూర్చొని చర్చించింది కూడా కాదు. కాబట్టి ఆ విధంగా అయింది. కానీ వరంగల్లో మాత్రం ఇక్కడున్న వాతావరణం ప్రకారం మనం అందరం నాన్ పొలిటికల్గానే చేద్దామని అందరు అనుకోవడం వల్ల ఆ ఉద్యమం ఇక్కడ చేయగలిగాం మనం. ఇదే ఉద్యమాన్ని హైదరాబాద్లో కూడా ఇదే తరహాలో తీసుకొస్తే బాగుంటుందని చాలా ఆర్గ్యూ చేయగలిగాం. కానీ మేము అవుట్ నంబర్ అయిపోయాం. వాళ్ళ నంబర్ ఎక్కువ, వాళ్ళు పాలిటీషియన్స్ చాలా రిసోర్స్ఫుల్. తర్వాత జయశంకర్ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ క్రమంలో వాళ్ళు ముందుకెళ్ళారు. మేము మా లెవెల్లో మా ఉద్యమాలు చేసుకోవాలి, దానికి అడ్డంకిగా ఉండొద్దు అనుకొని తెలంగాణ రాని అని మేము కూడా రికన్సైల్ కావడం జరిగింది. కానీ చైతన్య కార్యక్రమాలు మాత్రం కొనసాగి అట్నుంచి ఇటు మళ్ళాము బీసీ ఉద్యమాల వైపు, ఆ తర్వాత బీసీ సప్లాన్ ఉద్యమం, ఆ తర్వాత ఇంకా వీటి వైపు మళ్ళటం జరిగింది. బీసీల ప్రస్తావన తెచ్చారు, బీసీ ఉద్యమాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి వామపక్ష భావజాలం, తెలంగాణ ఉద్యమం, ఏబిసిడి ఏర్పాటు, అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మీరు ఈ బీసీ ఉద్యమాల వైపుకి ఎంతో వామపక్ష భావజాలాన్ని మోసినటువంటి మీరు ఇవాళ బీసీ ఉద్యమాల వైపుకు మళ్ళటానికి, ఏబిసిడి ఏర్పాటుకి ఏంటి అసలు ప్రధానమైన కారణం ఏంటి, ఆలోచన ఏంది? అదే 2004లో మేము యాక్చువల్ 2003లో బీసీ ఫోరం అని ఒకటి పెట్టాము, 4లో ఏబిసిడి పెట్టాము. 2004లో 2005లో విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఆ లిటరేచరు అందించాలి అందరికీ, ఎందుకంటే దీనికి సంబంధించిన బీసీలకు సంబంధించిన అనేక అంశాలపైన లిటరేచర్ అందించాలని ప్రయత్నాలు చేయటం జరిగింది. దాంతో మేము ఫస్ట్ అటెంప్ట్ అది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అగ్రకులాల ఆధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని ఒక పుస్తకం కూడా ఉంది. దానికి బ్యూటిఫుల్ పైన కవర్ పేజీ డిజైన్ చేయడం జరిగింది హైదరాబాద్ వాళ్ళు. ఏ విధంగా అగ్రకులాలు గుప్పిట్లో ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండిపోయిందన్న దాన్ని మేము ఒక అధ్యయనం చేసి అప్పుడు 13 ఎలక్షన్స్ను స్టడీ చేసి, ఏ కులాల వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు, ఎంపీలుగా ఎన్నికవుతున్నారు, ఏ కులాల వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు, ఏ కులాల వాళ్ళకి అసలు అవకాశాలు దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రాతిపదికంగా చూసుకున్నట్లయితే దాదాపు 20% అగ్రకులాలు ఓసీలు ఉంటే మిగతా 80% పైగా మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి మైనారిటీలు, బీసీలకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎన్నిక కాగలుగుతున్నారా, వాళ్ళకైనా అవకాశాలు వచ్చాయా లేదా, ఎందుకంటే ఓటర్లలో వాళ్ళే అత్యధిక శాతం అని మేము అధ్యయనం చేసాం. ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టడీ అది. ఆ అధ్యయనంలో మేము చేసింది ఏంటంటే ఈ పుస్తకం తీసుకొచ్చాం. ముందు రాజకీయ అధికారానికి ఎంత దూరంలో బీసీలు, అగ్రకులాధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని నేను ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఈ పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి 294 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఈ రాజకీయ పార్టీలు ఎవరికి టికెట్లు ఇచ్చింది, అసలు టికెట్లు ఇచ్చేదాన్ని కూడా అనలైజ్ చేసింది. అధికారమే కాదు, టికెట్లు రావాలి కదా, ఈ సెక్షన్స్ నుంచి టికెట్లు వచ్చాయా లేదా, కాబట్టి ఎవరికి టికెట్లు ఇచ్చిండ్రు, వాళ్ళ నేపథ్యం ఏంటి,
వాళ్ళు ఎవరు ఎన్నిక కాగలరు, ఏ పార్టీ నుంచి ఏ కులాల వాళ్ళు ఎక్కువ ఎన్నిక కావాలంటుంది. ఆ తర్వాత ఆ అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత అందులో ఎవరికి మినిస్ట్రీ అవకాశాలు వచ్చాయి, ఎవరు చీఫ్ మినిస్టర్లు అయ్యారు, ఎవరు కౌన్సిల్ మెంబర్లు అయ్యారు, ఎవరు కౌన్సిల్ చైర్మన్లు అయ్యారు, ఈ విధంగా అన్ని కంప్లీట్ పవర్కి సంబంధించిన సమగ్రమైన డాటా, పవర్ స్ట్రక్చర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఎక్కువ సార్లు ఎన్నికయ్యారు అది కూడా డేటా తీసాం. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎన్నికయ్యారు, ఎవరు యునానిమస్గా ఎన్నికయ్యారు, ఈ డేటాని తీసుకోవటం జరిగింది. ఆ డేటా మొట్టమొదటిసారిగా ఒక పెద్ద ఎత్తున అది ప్రచారంలోకి వచ్చింది. డేటా వచ్చే వరకు అందరూ మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకంటే మీ పుస్తకం వచ్చిన తర్వాతనే 294 శాసనసభ స్థానాలు ఎరిస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. కేవలం 40కి మించలేదు బీసీలు ఎప్పుడు ప్రాతినిధ్యం అనేటటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత బీసీలు ఎక్కువ తమ గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. రాజ్యాధికారం అనేటటువంటి ఒక స్లోగన్ని అప్పటి వరకు ఆర్ కృష్ణయ్య కానీ, మిగతా వాళ్ళు కానీ, నారగోని కానీ, వీళ్ళందరూ కానీ ఎప్పుడైతే మీరు ఏబిసిడి ద్వారా అధ్యయనం మొదలుపెట్టారో ఆ తర్వాత రాజ్యాధికారం నినాదం అనేది ముందుకు వచ్చింది. మన తెలంగాణలో బీసీల గురించి ఆలోచించేవాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి ఆలోచించే వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద సమావేశం 2 days పెట్టాము. ఆ 2 days చాలా పెద్ద ఎత్తున దానికి పబ్లిసిటీ వచ్చింది. ఆ 2 days సమావేశంలో మొట్టమొదటిసారిగా అదొక రివీలింగ్ సమావేశం. ఎందుకంటే నెక్స్ట్ డే సూర్య దినపత్రిక హెడ్లైన్స్ ఏమేసిందంటే, కమ్మ రెడ్ల పాలన ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్నాళ్ళు. ఫస్ట్ టైం అట్లాంటి టైప్ ఆఫ్ హెడ్డింగ్ రావడం అనేది ఒక న్యూస్ పేపర్, దినపత్రిక. మిగతా న్యూస్ పేపర్లు కూడా దీనికి కవరేజ్ ఇచ్చాయి, కానీ కొంతమంది లోపల, కొంతమంది కింద, కొంతమంది రకరకాలుగా ఇచ్చారు, కొంతమంది బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ మొట్టమొదటిసారి సూర్య మాత్రం హెడ్లైన్స్ ఇచ్చింది. నిజమే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మొత్తం పరిశీలిస్తే 2 కులాల ప్రాతినిధ్యమే కనపడుతుంది మనకి. 58 ఏళ్ళు అయితే 17 ఏళ్ళు తెలుగుదేశం, మిగతా అంతా కాంగ్రెస్ వాళ్ళే. రెడ్ల ప్రస్తావనే ఉంది. అదే జరిగింది. వాళ్ళు అయితే సెకండ్ డే మా సర్ప్రైజ్ అది, అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చాయి. అన్ని న్యూస్ పేపర్లు పై లెవెల్లో ఒక పక్కకో ఇటు పక్కకో అన్ని, ఆంధ్రజ్యోతి ఇచ్చింది, ఈనాడు కూడా ఇచ్చింది సెకండ్ డే కవరేజ్. ఎందుకంటే మేము డేటా అన్నది మొత్తం అందరికి ఇచ్చాం. దిస్ ఇస్ ది డేటా. కాబట్టి డేటా అన్నది న్యూస్ పేపర్స్ చాలా అవసరం. కాబట్టి అన్ని న్యూస్ పేపర్స్ ఇచ్చాయి. ఇవ్వటం వల్ల అది ప్రచారంలోకి వచ్చింది. చాలామంది దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దాని తర్వాత సెకండ్ ఎడిషన్ మేము ఏం చేసామంటే, ఈ తెలంగాణలో బిజినెస్ ఎవరి చేతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ కార్పొరేట్ సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి, అదొక పుస్తకం వేసాం. ఆ పుస్తకంలో ఏంటంటే పొలిటికల్ పవర్ ఒకటి, ఎకనామిక్ పవర్ ఎవరి చేతిలో ఉందని అదొక పుస్తకం వేసాం. ఆ పుస్తకంలో చాలా డీటెయిల్స్ ఇచ్చాం. మొత్తం కార్పొరేట్ ఇండస్ట్రీ దాదాపు 14 మేజర్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేశాం. ఆ 14 మేజర్ సెక్టార్స్లో కార్పొరేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, కార్పొరేట్ హెల్త్ ఉండొచ్చు, దాంతో సినిమా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, కాంట్రాక్ట్స్, ఇరిగేషన్ కాంట్రాక్ట్స్, ఎక్సైజ్ కాంట్రాక్ట్స్, ఇక ఇట్లా చాలా రంగాలను అందులో హైలైట్ చేసి, వీళ్ళు ఎవరు 2 ట్విన్స్, అసలు ఎవరు బీసీలు ఎక్కడా లేరు, బీసీలు ఎస్సీలు ఎక్కడా లేరు. టాప్లో కనుక చూస్తున్నట్లయితే కొన్నిట్లో టాప్ 100లో లేరు. మేము టాప్ 10 చాలా హైలైట్ చేసాం, పేర్లతో సహా ఇచ్చాం. అందులో లేరు ఎక్సెప్ట్ ఒక్కరు మీడియా ఎవరి చేతిలో ఉందని ఇచ్చాం. ఆ మీడియా ఒక్కటే, మీడియా న్యూస్ పేపరు అప్పుడు ఇంకా ఇది శాటిలైట్ ఛానల్స్ సూర్య తప్ప వేరే ఎవరు లేరు. దాని తర్వాత శాటిలైట్ ఛానల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా ఇచ్చాం మేము. అన్ని అగ్రకులాల చేతులని, 1-2 కులాల చేతులని, ఒక్క కమ్మ కులానికి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ కంట్రోల్లో అన్నీ మొత్తం. అది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫ్లరిష్ అవుతుంది కదా, అది వీళ్ళందరూ వాళ్ళే అక్కడి నుంచే వచ్చారు. లాబొరేటరీస్, హైదరాబాద్ బేస్డ్గా ఉన్న లాబొరేటరీస్ అన్ని కూడా ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. అది కూడా చాలా ఎక్స్ప్లోజివ్ ఇన్ఫర్మేషన్ ఒక చోటుకు వచ్చింది. అది దానికి రావడం వల్ల దానిపైన చర్చ ప్రారంభమైంది అన్నట్టు. అంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉంది, ఎకనామిక్ పవర్ ఎవరి చేతిలో ఉంది, ఈ రెండిటికి
మిగతా బలహీన వర్గాలు ఏ విధంగా దూరం చేయబడ్డారు అని. ఆ దూరం చేయబడ్డ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు, మరి ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారు, ఎందుకు వలసలకు వెళ్తున్నారు, ఇవన్నీ డిస్కషన్లోకి రావడం వల్ల ఈ బీసీలు మెజారిటీ పాపులేషన్ బీసీలు కాబట్టి ఎక్కువ నష్టపోయింది వాళ్ళు అవుతున్నారు. అవును. పొలిటికల్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉండటం వల్ల కనీసం వాళ్ళు అక్కడ నామాత్రంగానే కనపడుతున్నారు. నిర్ణయకాలలో వాళ్ళు నిజంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, అధికారం చెలాయిస్తున్నారా వేరే విషయం, కానీ అవకాశాలు వచ్చాయి వాళ్ళకు. ఇక్కడ వీళ్ళకి ఆ అవకాశాలు కూడా లేకుండా పోయాయి. దానిపైన చర్చ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగడం అన్నది అప్పుడు చాలా మంచి పరిణామం అది. దాని తర్వాతనే కొంత సంఘాలు కూడా కొంత ఎడ్యుకేట్ కావడానికి ప్రయత్నం చేసి వీటి గురించి అడగటానికి ప్రయత్నం చేశాయి. ఇక అప్పటి నుంచి మేము లిటరేచర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ప్రధానంగా ఏం జరిగిందంటే బీసీలకు సంబంధించిన అసలు ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఏంటి, ఎందుకంటే గవర్నమెంట్ విధానాలు ఏ విధంగా రూపొందుతున్నాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఏ విధంగా రూపొందుతున్నాయి, ఆ కార్యక్రమాలపైన బడ్జెట్లు కేటాయింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇండియాలో సంపద సృష్టించటం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ఒక కాన్సెప్ట్తోని డెవలప్మెంట్ ప్లాన్స్ అన్ని తయారైనాయి. మరి సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది నిజమే, కానీ ఆ అభివృద్ధి ఎవరి చేతుల్లో అభివృద్ధి ఫలాలు ఎవరు అందుకుంటున్నారు, అది చాలా ముఖ్యం. అది తర్వాత ఆ సంపద ఎవరి చేతిలో అక్యుములేట్ అవుతుంది, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. మీ దానికి వస్తుంది. సంపద క్రియేట్ చేస్తే అభివృద్ధి జరుగుతుంది, కానీ అది ఈవెన్గా అందరికీ రీచ్ కాదు. అది ఈవెన్ డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ఈవెన్ డెవలప్మెంటు, అండర్ డెవలప్మెంటు ఇవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ అందులో ఒక భాగం. దీంట్లో మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది మెజారిటీ ప్రజలే. మెజారిటీ ప్రజలు అంటే బీసీలే. నష్టం జరుగుతుంది వాళ్ళకు, అభివృద్ధికి దూరంగా ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఇండియాలో మొదటి నుంచి డెవలప్మెంట్ అంతా స్టేట్ స్పాన్సర్డ్ అప్రోచ్తో జరిగిన డెవలప్మెంట్. పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయటము, పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టలేనప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పెట్టుబడులు అందించడం బ్యాంకుల ద్వారా, ఆ పెట్టుబడుల ద్వారా ప్రైవేట్ ఇండివిజువల్స్, ఇండస్ట్రీ, అనేక రకాలైన ఇండస్ట్రీలు, ప్రొడక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్పాన్సర్డ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఆ తర్వాత కాలానికి వస్తే ప్రైవేట్ సెక్టార్ ప్రైవేటైజేషన్, తర్వాత లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున గవర్నమెంట్ పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆ పెద్ద ఎత్తున పెట్టుబడులు, దాని తర్వాత పెట్టుబడుల ట్రాన్స్ఫర్ జరగటమే కాకుండా మళ్ళీ ఒకవైపు ఇందిరాగాంధీ నేషనలైజ్ చేస్తే వీళ్ళు డీనేషనలైజ్ చేయటం ప్రారంభించారు ప్రైవేటైజేషన్లో. ఇదంతా ఈ మొత్తం ప్రక్రియల్లో గవర్నమెంట్ స్పాన్సర్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంటే ప్రైవేట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ప్రైవేట్ క్యాపిటల్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు సంపద సృష్టించబడుతుంది, కానీ ఆ సంపద ఫలాలు అందరికీ అందుబాటులోకి రావట్లేదు. అందులో ఎక్కువ నష్టపోయింది బీసీలే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ వృత్తులపైన ప్రభావం చూపింది. వృత్తుల విధ్వంసం జరిగినప్పుడు వృత్తిలో ఉండాలి, లేదా మైగ్రేట్ కావాలి, లేదా సావాలి, వాళ్ళకి ఆప్షన్స్ లేవు. కాబట్టి పెద్ద సంఖ్యలో మైగ్రేట్ అయ్యారు, అభివృద్ధికి దూరం చేయబడ్డారు. వాళ్ళు ఫ్యామిలీలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి. పిల్లలకు చదువు లేదు, వాళ్ళకి చదువు లేదు కాబట్టి వేరే ఉద్యోగం చేయలేరు, ఫిజికల్ లేబర్ వరకు. ఇది ఇంత తీవ్రమైన పరిణామాలు జరిగినాయి. ప్రభుత్వం వీళ్ళని గురించి పట్టించుకోలేదు, వాళ్ళ గురించి విధానాలు లేవు. అందుకని మేము ఏమనుకున్నామంటే అసలు గవర్నమెంట్ బడ్జెట్స్ దేనికి ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి అన్నదాన్ని ఎగ్జామిన్ చేయాలని చెప్పి చూస్తే అటు కేంద్ర బడ్జెట్లు చూసాము, ఇటు రాష్ట్ర బడ్జెట్ చూసాం. ప్లానింగ్ కమిషన్ వేసిన ప్రణాళికలు ఫోకస్ దేనిపైన ఉంది, ఏ సెక్టార్స్ పైన ఫోకస్ మారుతూ వచ్చింది, దేనిపైన ఉంది. ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయడానికి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వైపు కూడా ఫోకస్ ఏ విధంగా మొత్తం చేంజ్ అవుతూ వచ్చింది. వీటిని కొంత స్టడీ చేస్తే ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లో మాకు 11th ప్లాన్ రిపోర్ట్లో ఏం కనపడ్డదంటే బీసీలకు సంబంధించిన సమాచారం స్టేట్ వైజు, సెక్టార్ వైజు, రీజియన్ వైజు ప్రభుత్వం చేతిలో లేదు, మా చేతిలో లేదు, మాకు అందుబాటులో లేకపోవడం వల్ల బీసీల డెవలప్మెంట్కి సంబంధించిన ప్రణాళికలు మేము వేయలేకపోయాం.
అని 11 పంచవర్ష ప్రణాళికలు వేసిన తర్వాత డిక్లేర్ చేసింది. అంటే కన్ఫెషన్ అది. యా మేము ఏం చేయలేదు, మా దగ్గర డాటా లేదు కాబట్టి మేము చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేసి వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్నది ఫస్ట్ టైం అదొక దాన్ని బేస్గా తీసుకొని మేము దీన్ని ఎగ్జామిన్ చేయటం మొదలుపెట్టినాము. కాబట్టి స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ బీసీలకు ఎంత శాతం కేటాయింపులు చేస్తున్నారంటే అది చూసింది. సెంట్రల్ బడ్జెట్లోనైతే 0.1% ఏదో అంతే ఉంటుంది. ఈ స్టేట్ బడ్జెట్లో 2% కంటే అంతే 2% అంతే. ఒక్కొక్కప్పుడు ఏదో 2.5, 2.8 అంతకన్నా లేనే లేదు. బిలో కాబట్టి ఇది కూడా చాలా రివీలింగ్ అని ఉంది. ఎందుకు గవర్నమెంట్ పబ్లిసిటీ మాత్రం ఈ పాపులిస్ట్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇస్తుంది. మీకు స్కూళ్ళు ఇచ్చినాం, మీకు హాస్టల్ ఇచ్చినాం, మీకు స్కాలర్షిప్లు ఇచ్చినాం, మీకు లోన్లు ఇచ్చినాం, మీకు సబ్సిడీ ఇచ్చినాము, మీకు ఇండ్లు ఇస్తున్నాం, మీకు జాగాలు ఇస్తున్నాం. ఇవంతా మొత్తం వీటిపైన ఎంత చేశారంటే 3-4% మించదు మొత్తం బడ్జెట్. మీరు చెప్తున్న ప్రధానమైనటువంటి అంశాలన్నీ కనుక చూస్తుంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుంది బీసీలు. ప్రభుత్వ అజెండాలలో బీసీల అభివృద్ధి పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లుగా మనకి కనపడటం లేదు. కాబట్టి ఈ బీసీ ఉద్యమాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున వస్తాయని మీరు భావిస్తున్నారు. బీసీలు రాజ్యాధికారం కావాలని కోరుతున్నారు. రాజ్యాధికారము, బీసీల సమస్యల పరిష్కారము, బీసీ ఉద్యమాలు భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి ఉద్యమం ఏ విధంగా ఉండబోతుందనేది చెప్పండి. ఇక్కడ ఈ నేపథ్యాన్ని పరిశీలించి చూసినట్లయితే బీసీలు రాజకీయంగా వాళ్లకు కనీసం అందాల్సినవి కూడా అందని పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో, వాళ్లకు అవకాశాలు అసలు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయో, ఎక్కడ కూడా వాళ్లకు ప్రయారిటీ లేని పరిస్థితులలో వాళ్ళు ఎవరైనా ఎదురు తిరగక తప్పదు, ఎవరైనా దాన్ని ప్రశ్నించక తప్పదు, ఎవరైనా ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేనేం చేస్తే కొంత ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆలోచించక తప్పదు. అందులో యువకులలో డెఫినెట్గా ఈ యొక్క నైరాశ్యం అనేది ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఎందుకు మనం దీన్ని మార్చలేము అన్న ఆలోచన కూడా వాళ్ళల్లో కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరైనా ఆలోచిస్తారు. అది ఎప్పుడు అన్నది ఇవాళ, రేపా, ఎల్లుండా అన్నది టైం అన్నది మెజారిటీ ప్రజలు నిరంతరంగా తీవ్రమైన దోపిడీకి గురవుతున్న సందర్భంలో, తీవ్రంగా అన్యాయాలకు గురవుతున్న సందర్భంలో, ఈ దేశంలో రాజ్యాంగం ఉండి కూడా రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు, సమాన అభివృద్ధి, సమాన రాజకీయ ప్రాతినిధ్యం, ఓటు హక్కు ఒకే విధంగా ఇచ్చి ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు దేన్ని అనుభవించలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు అన్నది ఎవరైనా క్వశ్చన్ చేస్తారు ఎప్పుడైనా. అందులో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, తన వృత్తి ఎందుకు విధ్వంసం అయింది అన్నది ఆ వృత్తిలో ఉన్న కూడా ఆలోచిస్తాడు ఎప్పుడో ఒకసారి. దానికి ఎవరు విధ్వంసం గురి చేశారు, తన స్కిల్స్ ఎందుకు ఉపయోగపడకుండా ఎందుకు పోతున్నాయి, ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఆలోచించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. బీసీల ప్రధాన డిమాండ్ రాజ్యాధికారం. ఎస్, రాజ్యాధికారంతో వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఒక విస్తృతమైన భావన ఇప్పుడు ఏర్పడింది. 58 సంవత్సరాలు కొనసాగిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా బీసీకి ముఖ్యమంత్రిగా అవకాశం రాలేదు, రాజ్యాధికారంలో సరైన వాటా కూడా దక్కలేదు. ఇప్పుడు 7 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా బీసీలకు అవకాశం వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్నది కాబట్టి. భవిష్యత్తులోనైనా ఈ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి వస్తారు, లేకపోతే బీసీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కుతుందని ఆశిస్తున్నారా, భావిస్తున్నారా మీరు గ్రాడ్యువల్గా చరిత్ర చూసినా కూడా ఏంటంటే కొద్దిగా వాళ్ళను ఇన్కార్పొరేట్ చేసుకోవటానికి ఆధిపత్య కులాలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉన్న కులాన్ని నుంచి అధికారాన్ని లాక్కోవటానికి కొన్ని శూద్ర కులాలు ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. అదేవిధంగా ఈ శూద్ర కులాలు కూడా ఇప్పుడు అగ్రకులాలుగా చెప్పబడుతున్న ఈ ఆధిపత్య కులాలు కూడా తమ అధికారం ఇట్లే ఉంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని గమనించి కొంతమంది కింది వర్గాల వారిని ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో బీసీలు పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్యలో పెద్ద ఎత్తున 50% పైగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ప్రాధాన్యత కల్పించాలని ప్రయత్నాలు చేసి కొంతమందిని ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. ఆ విధంగా అధికారం కొద్దిగా వాళ్లకు రుచి చూపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అటు కేంద్రంలో చేసిన చట్టాల్లో వచ్చిన మార్పు వల్ల స్థానిక ప్రభుత్వాల్లో
రిజర్వేషన్స్ రావడం అన్నది. 34%. బీసీలకు మొట్టమొదటిసారిగా రాజకీయంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నాయకత్వం వహించడానికి ఒక స్కోప్ క్రియేట్ చేయడం. అవకాశం దొరికింది. వార్డు మెంబర్స్గా, కార్పొరేటర్స్గా, పంచాయతీ సర్పంచ్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, మేయర్స్గా రిజర్వేషన్స్ వల్ల స్త్రీలకు ఇటు వీళ్లకు అవకాశం కలిగింది. కాబట్టి నాయకులు వస్తున్నారు, బయలుదేరుతున్నారు. ఆ నాయకులు వస్తున్న సందర్భంలో నాయకత్వంలో వాళ్ళు ట్రైనింగ్ కూడా పొందుతారు ఆటోమేటిక్గా. పొందుతున్న సందర్భంలో పైకి ఎదగాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. సూటిగా చెప్పండి, రాజ్యాధికారం కోసం మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే, రాజ్యాధికారానికి వాళ్ళు దూరం చేయబడ్డారు కాబట్టి మీరు రాజ్యాధికారంకు ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే, నేను ఒకటే విషయం అందరికీ చెప్తూ వస్తున్నా. ఒకటి ఏంటంటే, ఎవరి చేతిలోనైతే రాజ్యాధికారం ఉందో, అంటే ఏ కులాల చేతిలోనైతే రాజ్యాధికారం ఉందో వాళ్ళే అభివృద్ధి చెందారు, వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు. కాబట్టి ఈ బీసీ కులాలు, దళిత కులాల చేతిలో అధికారం లేకపోయినట్లయితే వాళ్ళు ఎన్నటికీ అభివృద్ధి చెందారు. ఈ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రభుత్వ సంస్థలు ద్వారా జరిగే అభివృద్ధి అంతా కూడా రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుందంటే వాళ్ళే ఆ అభివృద్ధిని తమ వైపుకు మలుచుకుంటారు. కాబట్టి మనకు రాజ్యాధికారం రాందే మనం అభివృద్ధి చెందే అవకాశం లేదు. అంబేద్కర్ చెప్పినట్లు అధికారంలోకి రాని కులాలు నశించిపోతాయి. కాబట్టి రాజ్యాధికారం అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం ఒక ఎసెన్షియల్ కండిషన్, అది ప్రీ కండిషన్ అది. కాబట్టి మనం అభివృద్ధి చెందాలనుకుంటే మనం రాజ్యాధికారం అడగాలి. రాజ్యాధికారం అడగటానికి ఏం చేయాలి? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంతవరకు వచ్చిన ఉద్యమాల పరిణామాన్ని కనుక చూసినట్లయితే బీసీ ఉద్యమాలు కానీ, బీసీ సంఘాల ద్వారా వచ్చిన ఉద్యమాలు, బీసీ కులాల ద్వారా వచ్చిన ఉద్యమాలు, వాళ్లకు రాజ్యాధికార ఎజెండా లేదు. రాజ్యాధికార ఎజెండా లేకపోవడం వల్ల వాళ్ళు దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేపారు. ఏమైనా రిజర్వేషన్లు కావాలని అడిగారు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని అడిగారు. కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అది ఆ ఇంపాసిబుల్ ఆబ్జెక్టివ్ ద్వారా ఉద్యమాలు చేస్తే మనం ముందుకు వెళ్ళాం. పాసిబుల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన చేతిలో ఓటు హక్కు ఉంది, ఆ ఓటు హక్కును చైతన్యవంతంగా మనకు వేసుకుందాం అన్నది రావాలి. అయితే వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే, ఆ ఉద్యమకారులందరూ, ఉద్యమ సంస్థలు, బీసీ సంఘాలన్నీ ఎక్కడ బీసీలు ఉన్నా బీసీలకు వేసుకోవాలి. దానివల్ల కూడా ఏం ఉపయోగంగా రాదు. ఎందుకంటే పార్టీలన్నీ అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. పార్టీలు అగ్రకులాల చేతుల్లో ఉన్నప్పుడు టికెట్లు వాళ్ళే ఇస్తారు, చివరి వరకు ఎదురు చూస్తారు, టికెట్ రాదు, మళ్ళీ వాడు డిసప్పాయింట్ అవుతాడు, మళ్ళీ వాళ్ళ చుట్టూ ఏదో వస్తుందని ఆ విధంగా టికెట్లు వాళ్ళకే ఇచ్చినప్పుడు అధికారం గెలిచేవాళ్ళు వాళ్ళే, కాబట్టి అధికారం. అందువరకు 15% ఎమ్మెల్యేలు పర్సెంట్ చూస్తే 15% ఎప్పుడు క్రాస్ కాలే. 15% వాళ్ళు తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే, తమ ఓటు తమకు అనుకూలమైన పార్టీకే వేసుకోవాలి, అంటే తమ పార్టీకే వేసుకోవాలి. ఆ తమ పార్టీ పెట్టుకోవటానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు చేస్తే ఏ పార్టీలో ఉన్న మనోడు కాదు, ఎవరి పార్టీలో ఉంటేనే మనోడు. ఆ ఉద్దేశంతో మేము అనుకునేది ఏంటంటే, సరే ఒక పొలిటికల్ ఎజెండాతో బీసీ ఉద్యమాన్ని ప్రారంభించాలి, అది రాజకీయ ఉద్యమంగా ముందుకెళ్ళాలి. ఆ రాజకీయ ఉద్యమంలో బీసీల నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని కనుక కొనసాగించినట్లయితే ఎన్నికల అప్పుడు అది ఒక ఉద్యమ పార్టీగా అవతరించి బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర అగ్రకులాలు సామాజిక న్యాయం లక్ష్యంగా ఎవరెంతో వాళ్ళకంత వాటా, అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యంతో దీన్ని ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ చేయాలన్న ఉద్దేశంతో మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే మీ వెల్ఫేర్ అజెండా నుండి పొలిటికల్ అజెండాకి షిఫ్ట్ అవుతున్నాం. డెవలప్మెంట్ అజెండా పొలిటికల్ అజెండాకి షిఫ్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ని ఏర్పాటు చేయాలని దానికి చర్చలు, భవిష్యత్ ప్రణాళిక. తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద కొట్లాట, దాంట్లో మీరు కూడా చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పాలన జరుగుతూ ఒక 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది. ఈ 7 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఉద్యమ ఆకాంక్షల మేరకు పని చేశారా? ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా? మనం అనుకున్న తెలంగాణ రాష్ట్ర పాలన ఇక్కడ జరుగుతుందా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఏర్పాటు అయ్యే క్రమంలో
అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం వల్ల దేశవ్యాప్తంగా ఒక అట్రాక్ట్ అయ్యి దీనికి జెన్యూన్ కాదు కాబట్టి తెలంగాణ ఇవ్వాలి అని తెలంగాణ ఇచ్చేశారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా అక్కడక్కడ రాసినప్పటికీ ఒక ప్రత్యేకమైన చాప్టర్లో తెలంగాణలో ఉన్న ఈ 90% బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అన్నింటా దూరం చేయబడ్డారు. మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఆ అంశాలే వాళ్ళు కూడా చెప్పింది. అది సామాజికంగా దూరం చేయబడ్డారు, హక్కులకు దూరం చేయబడ్డారు, ఆర్థికంగా, సాంస్కృతికంగా, దాని తర్వాత అభివృద్ధి పరంగా, రాజకీయంగా. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో స్పాంటేనియస్గా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి వాళ్ళకు. ఆ ఆకాంక్షలు తెలంగాణ వస్తే తీరుతాయని వాళ్ళు అనుకున్నారు. అదే ఎక్స్ప్రెస్ చేస్తారు. కమిటీ కూడా అదే ఐడెంటిఫై చేసింది. కాబట్టి ఈ బలహీన వర్గాల ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ వచ్చినట్లయితే తీరుతాయని వాళ్ళు అనుకున్నారు. కానీ అవి తీరటానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఒకటి. రెండు, వాస్తవానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ మేనిఫెస్టో ఆ 3-4 నెలల కాలంలో కేసీఆర్ మాట్లాడిన అనేక ఉపన్యాసాలలో తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం దేశంలోనే ఎక్కడా జరగని మార్పు తెలంగాణలో రాజకీయంగా వస్తుంది, అభివృద్ధి పరంగా వస్తుందని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. హామీ ఇచ్చారు. మాట్లాడుతూ వచ్చి నేను కావలి కుక్కలాగానే ఉంటా కానీ నేను అధికారం చేపట్టను, నా కుటుంబ సభ్యులు ఎవరో అధికారం చేపట్టారు, నేను తెలంగాణను ఈ వైపుగా తీసుకెళ్ళటానికి కృషి చేస్తానని అన్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, గొప్ప ఆబ్జెక్టివ్ అది. ఓకే, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. ఆ విధంగా భూమి పంపిణీ చేస్తా అన్నాడు. కేజీ టు పీజీ విద్య, అది చాలా గొప్ప ఆబ్జెక్టివ్. కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే విద్యకు దూరం చేయబడ్డ అందరికీ విద్య ఇస్తాను, ఉచిత ఇంగ్లీషు కార్పొరేట్ స్టైల్లో విద్య. కాబట్టి ఈ విధంగా హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. దాని తర్వాత వాటర్ అందరికీ అందిస్తా, ఎలక్ట్రిసిటీ అందిస్తా. ఇటువంటి ఎన్నో ఎజెండా ఏంటంటే సమగ్రంగా తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు, వర్గాలకు ఉపయోగపడే విధంగా ఎజెండా ప్రకటించాడు ఆయన. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. నిజంగానే అద్భుతమైన మార్పు రాబోతుందని అనుకున్నాం. ఎందుకంటే ఎక్కడో చోట వాళ్ళైనా మొత్తం వెనక్కి తిరిగి చూస్తే నష్టపోయిన వాళ్లకు లాభం జరగాలని ఆలోచిస్తారనుకున్నాం. బాగానే ఉంది. దాన్ని చూసి అద్భుతంగా గెలిపించారు ప్రజలు. గెలిపించిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎజెండా నుంచి పక్కకు పోయింది. ఇప్పుడు చెప్పిన ఏది కూడా అమల్లోకి రాదు. ఏది అమల్లోకి రాకుండా మేజర్ పార్ట్ ఇరిగేషన్ పైన, రోడ్స్ డెవలప్మెంట్ పైన, బ్రిడ్జెస్ కట్టడం పైన, బిల్డింగ్స్ కట్టడం పైన, వాటి మీదనే ఫోకస్ చేసింది. యాదగిరి గుట్టకు 1000 కోట్ల అంతకాని. అంటే ప్రయారిటీ ఏంటి అసలు అన్నది టీఆర్ఎస్ మర్చిపోయింది, కేసీఆర్ మర్చిపోయిండు, గవర్నమెంట్ మర్చిపోయింది. ఏది ప్రయారిటీ అనేది చూసుకోవాలి కదా. ముందు చచ్చేవాడికి ఆ అన్నం అందని వాడికి అన్నం ఇవ్వాలన్న ప్రయారిటీ లేకపోతే ఎట్లా? కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ప్రయారిటీస్ అన్నీ పోయినాయి. ఈ రోడ్లు ఎవరికి, బిల్డింగ్లు ఎవరికి, పెద్ద పెద్ద టెంపుల్స్ ఎవరికి, దాని తర్వాత ఈ ఎమ్మెల్యేలకు అందరికీ క్యాంప్ ఆఫీసులు కట్టించిండ్రు. డిఏజీ ఆఫీస్ పెద్ద ఎత్తున పెద్ద ఐకాన్, ప్రపంచంలోనే ఈ న్యూయార్క్లో ఎట్లా ఉందో అట్లా ఉండాలని. ఇవన్నీ ప్రయారిటీస్. అసెంబ్లీ కొత్తగా కట్టాలి, సెక్రటేరియట్ కొత్తగా కట్టాలి, ఉన్న బిల్డింగ్లు కూల్చాలి, కలెక్టరేట్స్ 33 జిల్లాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన పోలేదు. కానీ అసలు అధికారులు లేరు. ఒక్కొక్క జిల్లాకు 3-4 వాళ్ళే ఇన్ఛార్జీలు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కు. అన్నిటికీ బిల్డింగ్లు కావాలి. తర్వాత అదేంటది రైతుల కొరకు మళ్ళీ రైతు వేదికలు. ఇవన్నీ బిల్డింగ్లే. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడవు అసలు వాస్తవానికి. అవి తర్వాత కట్టుకోవాలి. మొత్తం అభివృద్ధి చెందినాక, మన సమస్యలను తీరినాక, అందరికీ విద్య అందించాక, ఉద్యోగాలు అందినాక, అందరూ స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగినాక, ఇవన్నీ అయినాక అది కావాలి. కానీ ఏది ముందు రావాలి, ఏది వెనక రావాలి అన్నది కాదు. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఎవరి ఇంట్రెస్ట్లు కాపాడటానికి వీటినన్నిటిని ఎజెండాను మార్చి ఆ అంశాలపైనే ప్రాధాన్యత ఇచ్చి చేయటం జరిగిందో దానివల్ల ఈ బీసీ బలహీన వర్గాలకు చాలా నష్టం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అన్న స్లోగన్ ఇచ్చింది. కానీ ఆ బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎప్పుడు విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. ఇది వాళ్ళు చూపించేదే బంగారు తెలంగాణ, బంగారు కొండలు, దూరం కొండల్లాగా మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవ అభివృద్ధి అనేది జరగలేదు.
కాబట్టి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వాలు కృషి చేయలేదు. తర్వాత అధికారం నుంచి ఇంకా ఎక్కువగా బీసీలు దూరం చేయబడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది, మినిస్టర్ల సంఖ్య తగ్గింది, బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. తర్వాత వాళ్ళ గురించి వృత్తులపైన అసలు ఫోకస్ చేయని లేదు. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువ నష్టపోయింది బీసీలే. కాబట్టి బీసీలకు ఇప్పుడు బీసీలు ఆలోచించుకోవాలి. బీసీలు ఆలోచించుకోవటమే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలిసి సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ ఏర్పడటానికి వాళ్ళు కార్యోన్ముఖులుగా కావాలి. వాళ్ళే బేస్ తయారు చేయాలి. కాబట్టి ఆ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దీని గురించి చర్చించాలన్న ఉద్దేశంతో ఒక చైతన్య ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలచడానికి కొన్ని ఆలోచనలు చేస్తున్నాం. చెప్పండి, ఒక ఆచార్యులుగా మీరు లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యమ కాలంలో నిధులు, నీళ్లు, నియామకాలు ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడలేదు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం నింపటానికి ప్రయత్నాలు చేయటం లేదు. ఫలితంగా చాలామంది యువత నిరాశలోకి వెళుతూ ఉద్యోగం రాదేవన్న బెంగతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతను కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నింపటంలో ఎందుకు తాత్సారం చేస్తుంది? ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తుందని మీరు భావిస్తున్నారు? సూటిగా చెప్పండి ఒకటే. నిధులంటే ఇప్పుడు బయటికి పోవడం బంద్ అయిపోయింది. తెలంగాణ రిచ్ స్టేట్ అయింది. రిచ్ స్టేట్ అయిన తర్వాత కూడా ఎంతో ఆదాయం కలిగిన హైదరాబాద్ ఉంది మనకు. ఆ ఆదాయంతో మొత్తం తెలంగాణ అభివృద్ధి చేయవచ్చు. నిధులు వాళ్ళు అప్పుడు 80,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 4 లక్షల కోట్ల పైన అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అంటే నిధులు ఇప్పుడు అట్లా సంపాదించుకున్నాం, అప్పుల ద్వారా నిధులు సేకరించిన తర్వాత. మరి అంత పెద్ద ఎత్తున అప్పులు చేసి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్లు చెల్లించాల్సిన పరిస్థితి రూపొందించి ప్రజలకు ఉన్న కనీస అవసరాలు తీరుతున్నాయంటే తీరటలేదు. ఎప్పుడో ఆ తర్వాత ఇంకా 10 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 30 ఏళ్ళకు ఒకవేళ వీళ్ళు ఇప్పుడు చేసే అభివృద్ధి ప్రభావం ఆ తర్వాత ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకు అమోఘమైన నష్టం జరుగుతుంది నిధుల మళ్లింపు వల్ల, నిధుల నిరుపయోగం వల్ల, నిధులు వాళ్ళకు ఉపయోగపడటం వల్ల. అదేవిధంగా నీళ్లు, సరే నీళ్లు వాళ్ళు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అది ఆ లెక్కలు ప్రచారంలోకి ఆల్రెడీ వచ్చాయి. దాని తర్వాత దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఎన్ని కోట్ల, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అది దాని ఇమీడియట్ ఇంపాక్ట్ ఉందా లేదా అన్నది పరిశీలించి చూసినట్లయితే ఈ వర్గాల వాళ్ళకి మాత్రం ఇమీడియట్ ఇంపాక్ట్ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అయితే ఇమీడియట్ ఇంపాక్ట్ లేనే లేదు. భూమి లేదు కాబట్టి ఎఫెక్ట్ లేదు. కాబట్టి భూమి లేకపోవడం వల్ల ఆ నీళ్లు వచ్చినా నీళ్లు నిరుపయోగంగా అయింది. ఎవరి వైపు పోతున్నాయో మనం చూడవచ్చు. ఇక మూడవది ఉద్యోగాలు. మరి ఉద్యోగాల విషయంలో ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, చాలా కమిటీలు చెప్పాయి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని. ప్రభుత్వ లెవెల్లో ఎన్ని ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా కమిటీలు కూడా చెప్పాయి. ప్రభుత్వం దానిపైన ఫోకస్ పెట్టకుండా ఏం చేసిందంటే ఎన్నో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది. 33 జిల్లాలకు ఎంత పెద్ద ఎత్తున, దాదాపు అంత పెద్ద ఎత్తున స్టాఫ్ అవసరం ఉండే, అన్ని శాఖలు అన్ని కాబట్టి ఇంకా ఎక్కువ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఇంకా పెద్ద ఎత్తున పెరిగాయి. ఇంత పెరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము ఎందుకు ఫోకస్ చేయలేదు అని, అది చాలా విచిత్రమైన సైకలాజికల్ క్వశ్చన్. అది ఎందుకు కేసీఆర్ దానిపైన మనసు పెట్టట్లేదు, ఎందుకు మొత్తం క్యాబినెట్ దాని గురించి ఆలోచించట్లేదు? ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఫ్రస్ట్రేటెడ్ యూత్, స్టూడెంట్స్ చాలా కాలం నుంచి ఉద్యోగాలు లేవు. అంతకుముందు వీళ్లకు తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు రాలే, ఆంధ్ర వాళ్ళు తన్నేసుకొని పోయినారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఉద్యోగాలు ఫస్ట్ కల్పించాల్సి ఉండే. కానీ భయంకరంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉద్యమంలో ప్రతి వాడలో తిరుగుతున్నప్పుడు ప్రతి నాయకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు మనకు వస్తాయి, ఇంటికో ఉద్యోగం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి విస్తృతమైన ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలందరూ, సామాన్యులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే ఎందుకు ఖాళీగా ఉన్న వాటినైనా నింపలేకపోతుంది ప్రభుత్వం అని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం చాలా ప్రధానమైన విషయం. ఆ పొలిటికల్ కమిట్మెంట్ లేదు జాబ్స్ ఇవ్వాలని. జాబ్స్ ఇస్తే ఇండిపెండెంట్గా తయారవుతారు, ఆలోచిస్తారు అని.
కాబట్టి జాబ్స్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, అసలు గ్రాడ్యుయేట్స్గా తయారు కావడమే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ద్వారా, గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా. కాబట్టి వాళ్ళు 2 లెవెల్లో దాన్ని ఆ, మొత్తం డెస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసింది. విద్యా వ్యవస్థలను డెస్ట్రాయ్ చేశారు. మొత్తం స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు మొత్తం వ్యవస్థలే వాళ్ళకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడము, స్టాఫ్ నింపకపోవడము, రీసెర్చ్ ఎంకరేజ్ చేయకపోవడము, వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ సదుపాయాలు కల్పించకపోవడము, స్కాలర్షిప్లు సకాలంలో, ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంటే బేస్ డిస్ట్రాయ్ చేశారు. ఈ తర్వాత వాళ్ళు వచ్చిన ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ డిపెండెన్సీ కల్చర్ అనేది వాళ్ళు డెవలప్ చేసింది గవర్నమెంట్. ఏమైనా మా చుట్టే తిరగాలి, మేము ఇచ్చే ఆ పెర్క్స్, ఆ సంక్షేమ, ఆ ఎమర్జెన్సీ మెజర్స్కే ఆధారపడి ఉండాలి. ఎలక్షన్స్ అన్నీ కరప్ట్ ప్రాక్టీసెస్ పెట్టడం వల్ల పెద్ద ఎత్తున కరప్షన్, ఈ విధంగా ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అసలు ముందుకు రాలేని పరిస్థితులు క్రియేట్ చేసి నాయకత్వం ఎదగనీయకుండా చేసింది వాళ్ళల్లోంచి. కాబట్టి ఈ విధంగా అన్ని విధాలుగా ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఫ్రస్ట్రేషన్ కొనసాగితే డేంజర్ కదా అని ప్రభుత్వం ఆలోచించలేదా అన్న ప్రశ్న కూడా రావచ్చు. కానీ ప్రభుత్వం ఆలోచించింది. కానీ ప్రభుత్వం నేర్పింది ఏంటంటే, ఈ యూత్ను కంట్రోల్ చేయటం చాలా ఈజీ. కాబట్టి బయట పరిస్థితి కనుక చూసినట్లయితే, లిక్కర్ ఇంత కోవిడ్ కండిషన్లో ఉన్న సందర్భంలో, చాలా భయంకరమైన కండిషన్స్లో లిక్కర్కి ప్రాధాన్యత ఇచ్చింది గవర్నమెంట్. అన్నిటితో పాటు లిక్కర్ కూడా నిత్యావసర వస్తువుగా 6 to 10 అది కూడా ఓపెన్ చేసింది. అసలు ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఇది మరో ఇంత కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. అసలు దాన్ని క్లోజ్ చేయాల్సి ఉండే ఇమీడియట్గా. దానివల్ల నష్టపోతున్నాము, ఆరోగ్యం చెడిపోతుంది, దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని తెలిసి కూడా చేస్తుంది. అంటే కావాలని చేస్తుంది. మొత్తం ఈ యొక్క ప్రజానికం, ఈ లెవెల్స్లో ఉన్న వాళ్ళందరికీ నష్టం జరగాలనే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. కనీసం వాళ్లకు ఇలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైంది. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత అసలు లేదు. లేకపోవడం వల్లనే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, అందులో భాగంగానే ఉద్యోగాలను నింపకపోవడం. ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి కానీ నింపట్లేదు. అదే చివరిగా ఒక మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పోరాడినటువంటి నాయకుడు, అటు ఎల్పీ లీడర్గా, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా కూడా, అసెంబ్లీలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో గట్టిగా తన నినాదం, తన వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి విభేదించి ఈటెల రాజేందర్ని తెలంగాణ క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేసి మంత్రి పదవి నుండి తీసేయటం జరిగింది. అసలు ఈటెల రాజేందర్ ఉదంతం పైన మీరేమి వ్యాఖ్యానం చేస్తారు? వాస్తవానికి ఈటెల రాజేందరు అంతకుముందే లెఫ్ట్ ఉద్యమాల్లో నుంచి వచ్చినవాడు. అంటే కేసీఆర్ ఏ ఉద్యమం చేయక ముందు నుంచే ఈటెల రాజేందర్ ఉద్యమాల్లో ఉన్నాడు. కాబట్టి లెఫ్ట్ నుంచి వచ్చినవాడు కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఫస్టే ఎంటర్ అయ్యాడు మొదటి నుంచి. అప్పటికి కేసీఆర్ వచ్చాడా లేదా నాకు ప్రత్యేకంగా తెలియదు. కానీ ఆయనే తన స్థాయిలో ఈ తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే, ఆ తర్వాత దానిలో టీఆర్ఎస్లో చేరడము, దాని తర్వాత ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడము, చాలా సీరియస్గా ఉన్న ఉద్యమకారులు ఆయన ఒకడు. కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది, ఎందుకంటే ఆయనకు లీడర్షిప్ ఉంది. ఇంకొక పార్శ్వం ఏంటంటే, ఆయన బీసీ నాయకుడు. తెలంగాణలో ఒక అత్యధిక సంఖ్యలో ఉన్న కులానికి చెందినవాడు ముదిరాజు. వాళ్ళు పెద్ద సంఖ్య, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ కులం ముదిరాజు కులం. 56 లక్షలు ఉన్నారు. కానీ బట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటే వాళ్ళకు రిప్రజెంట్ చేసేది ఒక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కాబట్టి మంత్రివర్గంలోకి తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఆయన, వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంత పెద్ద కులము, అంత సంఖ్యలో ఉన్న కులం, కొన్ని ఉద్యమాలు చేసిన కులము, ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్న బీసీ నాయకుడు, అతనికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇచ్చారు కూడా. ఇస్తే సరే, కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇచ్చిండ్రు, ఒకప్పుడు మొత్తం పక్కగా నెట్టేసిండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిగా లెఫ్ట్ ఉద్యమాల్లోంచి వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా ఆలోచిస్తాడు, స్పాంటేనియస్గా ఆలోచించిన సందర్భాల్లో ప్రభుత్వానికి
కొంత నచ్చలేదు. నచ్చలేకపోవచ్చు. ఎప్పుడైతే స్పాంటే ఆ, ఎందుకంటే కొంత ఎమోషనల్గా అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఆ. మాట్లాడినప్పుడు ఆ బయటకు వచ్చిన పదాలు ప్రభుత్వానికి ప్రాబ్లం ఏంటంటే బానిసత్వ పార్టీ నుంచి వచ్చి బానిసత్వం చేయలేకపోవడం. చేయలేకపోవడం అన్నమాట. ఆ, కాబట్టి ఆయన అందువల్ల అందులో ఎవరు మాట్లాడక ఈయన ఒక్కడు మాత్రమే మాట్లాడటం అన్నది టార్గెట్ డెఫినెట్గా టార్గెట్ అవుతారు. అయితే ఆయన ఊహించి కూడా ఉండవచ్చు, లేదా ఊహించలేదు ఏమో. బయటికి పంపడం అనేది తథ్యం అనేది ఎవరికైనా మనకు చూసేవాళ్ళకైతే తెలుస్తున్నది. సరే చివరికి ఒక 5 డే ఆయన బయటికి పంపారు. బయటికి పంపితే ఆయన షాక్ తిన్నాడు కొంత. తిని ఆత్మగౌరవం అయ్యో తన ఆత్మగౌరవం దెబ్బతింది. ఎందుకంటే ఆత్మగౌరవం అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అందువల్ల తనను బయటికి పంపారు. అయితే బయటికి పంపడం అనేది చాలా దుర్మార్గంగా బయటికి పంపటం విషయంలో, ల్యాండ్ విషయంలో ఏదో స్కామ్ చేశాడు అని దుర్మార్గంగా బయటకు పంపారు. కానీ భూమి కబ్జాలకు పాల్పడ్డాడని. కానీ క్యాబినెట్లో తర్వాత లెజిస్లేటర్స్లో పెద్ద సంఖ్యలో చాలా ప్రూవ్డ్ ఆరోపణలు ఉన్నాయి. ఎంతో ఆధారాలతో వచ్చిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోకుండా ఈయన పైన మాత్రమే చర్య తీసుకున్నాడు. ఒక బీసీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు, ప్రభుత్వంలో సిన్సియర్గా పనిచేసిన వాడు, కొంత సిన్సియారిటీ ఉంది ఆయనకు. సిన్సియారిటీ ఉండటం వల్ల ఈ బలహీన వర్గాలకు చేరుకోవడానికి ప్రయత్నం చేసింది. అటువంటి వాడిని తీసేయటం, అతని ఆత్మగౌరవం దెబ్బతిన్నది వాస్తవానికి. ఇంత సంపాదించి ఇంత ఉద్యమం చేసి చివరికి ఆత్మగౌరవం లేకుండా బ్రతకను ఎందుకన్న దశలోకి ఆయన ఒక లెవెల్లోకి చేరుకొని ఆత్మగౌరవం అయితే తీసివేయటం జరిగింది. సరే ఆయన మీద ఇంకా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. జనరల్ సపోర్ట్ వచ్చింది ఈటల రాజేందర్కు, అన్ని వర్గాల నుంచి జనరల్ సపోర్ట్ వచ్చింది. అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేశాయి. వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, మినిస్ట్రీ నుంచి మాత్రమే సస్పెండ్. ముందు పోర్ట్ఫోలియో తీసేసిండ్రు, ఆ తర్వాత మినిస్ట్రీ తీసేసిండ్రు. అంటే బర్తరఫ్ చేసింది, చాలా హ్యూమిలియేషన్గా బర్తరఫ్. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే అంత తప్పు చేసిన అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అంత తప్పుగా భావించాలి కదా. భావించాలి, అది సింపుల్ థింగ్. అది ఫస్ట్ పార్టీ నుంచే సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి ఇంతవరకు చేయలేదు. మరి ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలవాలి. ఎందుకు చేస్తే ఎమ్మెల్యేగా కొనసాగుతాడు ఆయన, ఇంకా మళ్ళీ అదే అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు. పోనీ చేయకపోతే ఎమ్మెల్యేగా కొనసాగుతాడు. చేస్తే ఒకవేళ బై ఎలక్షన్ వస్తుంది కావచ్చు. బై ఎలక్షన్ తట్టుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమే, ఎదుర్కోవాలి. ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రభుత్వం క్యాండిడేట్. కాబట్టి రిస్కీ. అందువల్ల వాళ్ళు ఏం ఆలోచిస్తలేడు. ఇప్పుడు ఈయనే ఆలోచించుకోవాలి. ఈయన ఆత్మగౌరవం అంటున్నాడు కాబట్టి, తన ఆత్మగౌరవం ఒక బీసీగా దెబ్బతిన్నదని కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఒక పెద్ద కులానికే అంత అన్యాయం జరిగితే మిగతా కులాలకు ఎక్కువ అన్యాయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరి ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మెజారిటీ అందరి ఆత్మగౌరవాలు కాపాడినప్పుడే తన ఆత్మగౌరవం కూడా నిలబడుతుంది. కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచించుకోవాలి. ఆ విధంగా ఆలోచించుకొని ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా చేసినట్లయితే ఆత్మగౌరవం అనేది తనది నిలబడదు, ఈ వర్గాల కుల ప్రయోజనాలు కూడా కాపాడపడవు. కాబట్టి చాలా వార్తలు వస్తున్నాయి. ఎందులో నిజమెంత అబద్ధమెంతో మనకు తెలియదు. ఆయనే బీజేపీలో చేరతారు డైరెక్ట్గా చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్, ఇంకా రకరకాల అందరూ వచ్చి మళ్ళీ డిఫేమ్డ్ పాలిటీషియన్స్ కూడా వచ్చి ఆయన కలుస్తున్నారు. వేదిక ఏర్పాటు చేయమని ఐక్య వేదికలు. కాబట్టి ఈటల రాజేందర్ గారికి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటే, ఆయన ఆత్మగౌరవం కాపాడబడాలంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడబడాలి. తెలంగాణలో అభివృద్ధికి అన్యాయాలకు గురవుతున్న, అభివృద్ధికి దూరంగా ఉంచబడి అన్యాయాలకు గురవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళ ఆత్మగౌరవం కాపాడబడాలి. కాబట్టి ఆయన కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆయన బయటకు వచ్చాడు, మార్పు రాబోతుందని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ తరఫున ఆయన వకాల్తా పుచ్చుకొని వీళ్ళని ఆర్గనైజ్ చేసి, అది ప్రత్యేక పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బీసీ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలుపుకొని ప్రత్యేక పార్టీ ద్వారా జరిగిన వాటినన్నిటికీ భిన్నంగా కొత్త ఎజెండాతో ముందుకొచ్చి నూతన తెలంగాణ నిర్మించే లక్ష్యంతో అతను రాజకీయ ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటున్నాం. చివరిగా ఇంత సుదీర్ఘమైనటువంటి మీ జీవన ప్రయాణంలో మీకు అత్యంత సంతోషాన్ని కలిగించిన అంశం, వార్త ఏంటి?
నా రీసెర్చ్‌లో నేను కొన్ని బ్రేక్ త్రూస్ చేశాను. ట్రైబల్ రీసెర్చ్ కావచ్చు, ఉమెన్ రీసెర్చ్ కావచ్చు. ఎందుకంటే ఆ బ్రేక్ త్రూస్ అన్నది ఒక నేషనల్ ఎజెండాగా కన్వర్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సౌత్ స్టడీ పెట్టినప్పుడు మొత్తం దేశంలోనే ఒక విధంగా స్త్రీల సమస్యల గురించి అధ్యయనాలు జరగాలి అని పెద్ద ఎత్తున ఒక ఎజెండా ముందుకు తీసుకొచ్చి నన్ను బాంబే ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఉమెన్ కాన్ఫరెన్స్కు బాంబే కాన్ఫరెన్స్కు నన్ను పిలవటం జరిగింది. పిలిచి ఆ కాన్ఫరెన్స్లో నేను పేపర్ ప్రజెంట్ చేశాను. ఎట్లా మార్పు ఉమెన్ ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయబడుతుంది అనేది ఆల్రెడీ చాలా అధ్యయనాలు వచ్చాయి. వీటిని ఏ రకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి అన్నది దానిలో చాలా సర్ప్రైజింగ్గా నాకు ఏషియా లెవెల్లో జరిగిన కాంపిటీషన్లో నాకు ఒక అవార్డు వచ్చింది. ఉమెన్ పైన, ఉమెన్ రీసెర్చ్ పైన అవార్డు. అది కెనేడియన్ గవర్నమెంట్ ఫెలోషిప్ ఇచ్చిండ్రు. ఇచ్చి కెనడాకు నన్ను ఆహ్వానించి అక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అందులో నేను అప్రోచెస్ మీద ఒక పేపర్ సబ్మిట్ చేశాను. ఉమెన్ అప్రోచెస్ ఏ విధంగా అంటే అప్రోచ్ ఏ విధంగా ఉండాలి డెవలప్మెంట్కు, ట్రాన్స్ఫర్మేషన్కు, ఏం పవర్ అది. దాంతో ఫెమినిస్ట్ ఉద్యమాలు వచ్చాయి అంతకుముందే, దాని తర్వాత సోషలిస్ట్ ఉద్యమాలు వచ్చాయి, దాని తర్వాత సాధారణంగా ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ గురైన స్త్రీలు ఉద్యమాలు చేయించారు, రకరకాల ఉద్యమాలు వచ్చాయి. కానీ ఏ అప్రోచ్తో ఏ విధంగా ఉమెన్ ముందుకెళ్ళటానికి అవకాశం ఉందన్నది నేను అక్కడ ప్రపోజల్ అక్కడ సబ్మిట్ చేశాను. అది చాలా దానికి చాలా చక్కగా రిసీవ్ చేసుకోవటం. అట్లా ఇక్కడ సౌత్ స్టడీ ఉద్యమ నిర్మాణం జరిగింది. అది చాలా నాకు పెద్ద అచీవ్మెంట్. ఇంకొకటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంతకుముందే ఇండియాలో ఉంది. ఓపెన్ యూనివర్సిటీస్ తర్వాత వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టి నేను ఇండియాలో అన్ని డిస్టెన్స్ అప్పుడు దాదాపు 182 డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దీన్ని టాప్లో నిలబెట్టగలిగాను. టాప్ అది రికగ్నైజ్డ్, రికగ్నైజ్ చేశారు నన్ను. అడ్మిషన్స్లో టాప్, అడ్మిషన్స్లో, కోర్సెస్, మెథడ్స్లో, అప్రోచ్లో, స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో, మల్టీమీడియా ఇంట్రడ్యూస్ చేయడంలో. అప్పటివరకు అన్నీ ఉన్నాయి కానీ మల్టీమీడియా ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓపెన్ యూనివర్సిటీ వచ్చాక వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ ఇన్స్టిట్యూషన్ ద్వారా మేము మల్టీమీడియాని ఇంట్రడ్యూస్ చేయడానికి, రేడియో లెసన్స్ అన్నీ పెట్టడానికి, సీడీస్, క్యాసెట్స్, ఆడియో వీడియో డిస్కషన్స్, టెలిఫోన్ సపోర్టు, రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేశాం. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోకి సెంటర్స్ తీసుకెళ్ళాము. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఉమెన్కు కన్సెషన్స్ ఇచ్చాం. అది నా పెద్ద అచీవ్మెంట్, ఎందుకంటే ఇట్స్ ఎ రికగ్నైజ్డ్ అచీవ్మెంట్. మూడవది దానికి సంబంధించిందే నేను ఇండియాలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఏర్పాటు చేశాను. అది లాస్ట్ 25 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. మేము అనేక కాన్ఫరెన్స్లు పెట్టాము, దాదాపు దేశమంతటా అన్ని యూనివర్సిటీస్లో కాన్ఫరెన్స్లు పెట్టాము. అది దిస్ ఇస్ ద ఓన్లీ రికగ్నైజ్డ్ బాడీ, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. అది నాకు పెద్ద చాలా సక్సెస్ స్టోరీ. అది నేషనల్ లెవెల్ అసోసియేషన్. ఎందుకంటే దాంతో నాకు ఐసిడిఈలో మెంబర్షిప్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. దాని తర్వాత కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ కోల్ అని ఉంది, ఆ కోల్లో నాకు మెంబర్షిప్ ఇచ్చారు. నన్ను చాలా దేశాలకు ఆహ్వానించారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్. మీకు బాధ కలిగించిన అంశం? బాధ కలిగింది ఎందుకంటే నేను జనరల్గా డిసప్పాయింట్ కాను, ఎందుకంటే అన్నీ సాధ్యం కావు అని నమ్మేటోని. వెరీ స్ట్రాంగ్. అన్నీ సాధ్యం మనం కావు కాబట్టి మనం వేసుకున్న ఎజెండా, మనం రూపొందించిన ఎజెండా కానీ మన లక్ష్యం కానీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు అని ముందే నాకు తెలుసు. కాబట్టి సాధ్యమైతే మనం సంతోషించాలి, సాధ్యం కాకపోతే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. బట్ మళ్ళీ ఒకసారి ఎఫర్ట్ చేయాలి, ఎక్కడో తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టీం వర్క్ లోపమా ఏదో చాలా రకరకాల కారణాలు ఉంటాయి. నేను దాదాపు సింపుల్ ఎజెండానే ఎక్కువ ఎన్నుకుంటాను. అంటే టార్గెట్స్ మనము చేరుకోలేము అన్న వాటిని నేను ఎంచుకోను. ఇంపాసిబుల్ టు రీచ్ అన్నవి ముందే మనకు తెలుస్తాయి కాబట్టి ఆ ఎజెండా పెట్టుకుంటే వేస్ట్, మనం డిసప్పాయింట్ అవుతాం, ఫ్రస్ట్రేట్ అవుతాం అని కాకుండా ఏదైతే సాధించగలం అనేది పెట్టుకుంటాం. అందులో కొన్ని సాధించలేకపోయినవి కూడా ఉండవచ్చు కానీ బట్ ముందే సాధించలేకపోవచ్చు అన్న ఐడియా మనకు ఉంటుంది కాబట్టి చాలా స్పష్టంగా ఉంటాం.
అయితే డిసప్పాయింట్ అయినవి చాలా ఉన్నాయి పర్సనల్ లైఫ్‌లో. దాని తర్వాత ఫ్రస్ట్రేట్ అయినయి, ఫెయిల్ అయినయి చాలా ఉన్నాయి. కానీ నేను ఎన్నున్నా నేను డిసప్పాయింట్ కాదు. చాలా కష్టపడి చదువుకున్నా, కష్టపడి పైకొచ్చిన, మార్కెట్‌లో పనిచేసిన, ఆజంజాయి మిల్స్‌లో పనిచేసిన, ఈ ఎన్నో రకాల పనిచేసిన అవన్నీ చెప్పుకోవడం కాదు కానీ వాటి నుంచి అధిగమించే నేను నా అంతటా నేను స్వయం కృషితో పైకొచ్చాను. మా మదర్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. దాంతో నేను పైకొచ్చాను. కాబట్టి నేను అంతా అచీవ్‌మెంటే అనుకుంటా. ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఆ, అచీవ్‌మెంటే ప్రతి ఫెయిల్యూర్‌ను ఒక అచీవ్‌గా అచీవ్‌మెంట్. భావిస్తారు. ఎందుకంటే అది ఫెయిల్యూర్స్ నార్మల్‌గా ఉంటాయి అనుకుంటా. అందులో సాధిస్తే అచీవ్‌మెంట్ అనుకుంటా. కాబట్టి చాలా ఉన్నాయి. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాను. ఇది ప్రొఫెసర్ మురళీ మనోహర్ సారి అంతరంగం. అనేక సామాజిక అంశాలపైన, రాజకీయ అంశాలపైన, ముఖ్యంగా ఉద్యమాలపైన, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనా విధానం పైన, రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఉద్యమాలు ఉండాలి, ఏ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనేటటువంటి విషయంలో అనేకమైనటువంటి విషయాలపైన చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలను పివి మీడియాతో పంచుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి సహకరించినటువంటి మురళీ మనోహర్ గారికి తన అంతరంగాన్ని పివి మీడియాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తితోటి మళ్ళీ కలుస్తాం. నిజాన్ని నిర్భయంగా చెప్తాము. ప్రతి అక్షరము ప్రజల పక్షమే, ప్రతి వార్త సమాజ శ్రేయస్సు కోసమే. చూస్తూనే ఉండండి పివి మీడియా.